వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు నాన్నగారు సింగర్ అవుదామని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారా లేకపోతే ఎలా ఏంటి? మాధవపతి వెంకట్రామయ్య గారు అని పెద్ద డ్రామటిస్ట్ ఉండేవారు. ఆయన నాటకాలని నాన్నగారు కూర్చుని చూసేవారు. నాన్నగారి మంచి గొంతు ఉండడంతో ఆయన అవి ప్రాక్టీస్ చేస్తూ అవన్నీ పాడుతూ, నాన్నగారు చదివిందల్లా 3వ క్లాసు 4వ క్లాస్ వరకే చదివారు. ఆ రోజుల్లో అదంటే చాలా పెద్ద క్లాస్. ఆయన ఏమి ఒక సంగీత విద్వాంసుల దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకోవటము అలాంటివి ఏమీ చేయలేదు. కానీ కొన్ని నెలలు మటుకు ఒక ఆయన కుంజప్ప భాగవతారని ఒక ఆయన. ఫస్ట్ సింగింగ్ ఎక్కువ ఇంట్రెస్టా లేకపోతే సింగింగ్? యాక్టింగ్ ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, వైవి రావు గారు ఎలా అవుతే నువ్వు ఇందులో నటించాలి, నీ పాటలు నువ్వే పాడాలి, అది అప్పుడున్న ట్రెండ్. ప్రతి ఒక్క కళాకారుడికి ఖచ్చితంగా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందంటే వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉండదు. సందర్భానికి తగ్గట్టు, సినిమాలో ఉన్న కథకి తగ్గట్టు అనుగుణంగా ఆ పాటలని తయారు చేసేవారు. సో ఆయన ప్రతి పాటని ఆయన ఆస్వాదించి. రెమ్యునరేషన్ గురించి కానీ ఆ టైంలలో మరి చూసుకుంటే ఇప్పుడు పాడితే 3 పాటలకే మన రెమ్యునరేషన్ హై అవుతుందని చెప్పేసి అన్నారు. మరి ఆ రోజుల్లో నాన్నగారు పాడుతున్నట్టు చాలా తక్కువ ఉండేది. అంటే ఆ రోజుల్లో ఉన్న వాల్యూకి మరి ఇప్పుడు చూసేది కొంచెం ఎక్కువ కిందే మనం అనుకోవచ్చు, కానీ అప్పుడు చాలా తక్కువ ఉండేది. కపుల్ ఆఫ్ హండ్రెడ్స్. మహానుభావుడు మిమ్మల్ని డింబక అని చెప్పి పిలిచేవారంట. ఎవరైనా మహానటుడు ఎస్వి రంగారావు గారింటికి ఆయన కలిసి మాట్లాడాలి. ఒరే నువ్వు రారా అన్నారు. మనకి ఎవరిని ఏమి తెలియవు. వెళ్ళాం. మా వాడు రంగారావు మా అబ్బాయి, ఒరే డింబక ఎట్రా అన్నాడు. అప్పుడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని. నాన్నగారేమో గొప్ప సింగర్, కానీ మీరు సింగింగ్ వైపు కాకుండా ఇలా కూచిపూడి డాన్సర్గా కానీ ఇలా స్టార్ట్ చేయడం అసలు ఏంటి? అసలు మాకు డాన్స్ అనేది మా వంశంలో ఎవరికీ లేదు యాక్చువల్గా. అలా వచ్చేప్పటికి ఏదో ఆడుతూ ఉండేవాడిని ఇవన్నీ. అప్పుడు మా పెదనాన్నగారు గోఖలే గారు, మా దొడ్డమ్మ గారు కామేశ్వరి గారు, వాళ్ళిద్దరూ వాడికి డాన్స్ ఏదో ఆడుతున్నాడు, వాడిని మంచి చోట ఎక్కడ చేర్పించి సత్యం అదేనంటే. సార్ అలాగే స్వర్ణలతమ్మ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆవిడ నాకు ఇంకా బాగా గుర్తు. ఎంత గుర్తంటే, ఎంత అందగత్తి అంటే, చక్కటి రౌండ్ ఫేస్. ఇప్పుడు నేను తలుచుకుంటుంటే అప్పుడప్పుడు కూర్చుని అసలు ఎటువంటి వాళ్ళు మన ఇంటికి వచ్చారు. మహాత్మా గాంధీ గారి అబ్బాయి వచ్చాడు మా ఇంటికి. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన పాటలు అని ఫస్ట్ ఒక 5 తీసుకున్నామంటే అందులో మొట్టమొదటిగా వచ్చే పాట వివాహ భోజనంబు వింతైన వంటకంబు. మరి ఆ పాట ఇప్పటి తరానికైనా అప్పటి తరానికైనా మరిచిపోలేని అద్భుతమైన పాట. మరి ఆ పాట పాడింది మాధవపతి సత్యం గారు. మరి సత్యం గారి గురించి మనం మాట్లాడుకోవాలంటే ఎన్నో వేల పాటలు, ఎన్నో అద్భుతమైన కచేరీలు కూడా ఇచ్చిన మన తెలుగు సంగీత ఇండస్ట్రీలోనే ఆయన ఒక పెద్ద లెజెండ్. మరి ఆయన గురించి ఎన్నో మాటలు మరి విషయాలు మనతో పాటు షేర్ చేసుకోవడానికి కలైమామణి బిరుదు అవార్డు గ్రహీత అయిన మన మాధవపతి మూర్తి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అయితే కూచిపూడి డాన్సర్గా ఎంతో అద్భుతమైన కూచిపూడి నృత్యం చేస్తూ, మెయిన్గా అయితే హేమమాలిని గారితో శివుడి పాత్ర చేయాలంటే ఆయన తప్ప వేరే వారు లేరు అంటూ కూడా ఇప్పటికీ మరి నృత్య ప్రదర్శనలు ఇస్తూ మరి వెళ్తూ ఉన్న మరి మూర్తి గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం, బోల్డైన విషయాలు అనేది కూడా షేర్ చేసుకుందాం. సార్ నమస్తే. కలైమామణి మాధవపతి మూర్తి గారు నమస్తే. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్. అండ్ భగవంతుడి దయ వల్ల అన్నీ బాగా జరుగుతున్నాయి. చెన్నైకి వచ్చిన తర్వాత మరి మాధవపతి సత్యం గారి కొడుకుని మీట్ అవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఏంటి సార్ ప్రోగ్రామ్స్ ఎలా నడుస్తూ ఉన్నాయి కూచిపూడి? నేను యాక్చువల్గా వెంపటి సత్యం గారి సీనియర్ మోస్ట్ డిసైపుల్. కళాకారులకు ఎలా ఉంటుందంటే చేస్తూనే ఉండాలి వాళ్ళ జీవితం ఎండ్ అయ్యేంత వరకు. సో అందుకని ప్రోగ్రామ్స్ అవి పాటికి అవి జరుగుతూనే ఉంటాయి అన్నమాట. సో బిజీగానే ఉన్నాను నేను. ఓకే. కానీ నాన్నగారు పాడిన పాటలు కానీ మాయాబజార్ సినిమా వచ్చినప్పుడు ఆ పద్యాలు అన్నీ వింటూ ఉంటే అన్నీ అంటే ఊరికే తెలియని వాళ్ళకి అంటే
పాడింది ఎస్వి రంగారావు గారు అని అనుకుంటాను, కానీ దాని వెనకలో నా గాత్రదానం చేసింది కూడా మరి సత్యం గారు అనేటప్పటికీ తెలుసుకుంటుంటేనే ఎంతో అద్భుతం అనిపిస్తుంటుంది సార్. కానీ ఆ రోజులు అన్నీ గుర్తొస్తుంటే ఎలా అనిపిస్తుంటుంది సార్? ఆ రోజు అదొక స్వర్ణ యుగం. అందులో అప్పుడున్న కళాకారులు, అది నటీమణులు అవనివ్వండి, నటులు అవనివ్వండి, సంగీత దర్శకులు అవనివ్వండి, ఏ ఇది తీసుకున్నా సరే వాళ్ళది ఒక స్వర్ణ యుగం అని నేను భావిస్తాను. అంటే నేను ఆ యుగంలో చిన్న పిల్లాడిగా వచ్చాను కనుక నాకు తెలుసు. అంటే అప్పుడు వాళ్ళ గొప్పతనాలు మనకు తెలియదు. నేను పెరిగే కొద్దీ నాకు విషయాలు అలా తెలిసాయి అనమాట. మా నాన్నగారు బిజీగా ఉంటుండేవారు, ఆయన పాటిగా ఆయన రికార్డింగ్స్, పక్కన రిహర్సల్స్లు అవన్నీ ఆయన బిజీగా ఉంటుండేవారు. వీకెండ్స్లో పాట కచేరీలకి బయట ఊర్లు వెళ్ళిపోవటం, నాటకాలకి వెళ్ళిపోవడం, సో ఆయన చాలా బిజీగా ఉంటున్న రోజులు అవి. సో బట్ నేను ఒక చిన్న పిల్లవాడిగా అవి చూడడం వల్ల పెద్ద పెద్ద కళాకారులు, అంటే ఇప్పుడు ఎస్వి రంగారావు గారు లాంటి మీరు చెప్పారు కదా, ఆయన గొంతుకి మా నాన్న ఆయన వాయిస్ కరెక్ట్గా సూట్ అవుతుంది. ఆ గంభీరత్వం అవన్నీ ఆయనలో చాలా పక్కాగా సెట్ అయిందనమాట. అదే యాక్చువల్గా వివాహ భోజనంబు అరవంలో ఇంకొక పెద్ద గాయకుడు పాడారు ఆయన, తిరుచి లోగనాథన్ అని. కానీ అది అంత రక్తి కట్టలేదని చాలా మంది మన తెలుగు వాళ్ళు చెప్తారు. అది విన్న తర్వాత, ఎందుకంటే మాధవపెద్ది గారి గొంతు అంత పర్ఫెక్ట్గా ఎస్వి రంగారావు గారికి సూట్ అవుతుందని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక ఇది మీకు చెప్పాలి నేను, ఏంటంటే మా నాన్నగారు చెప్పిన విషయం ఇది. ఎస్వి రంగారావు గారు ఒక షూటింగ్కి వెళ్ళారు. ఆయన ఫుల్ గెటప్తో, మైథలాజికల్ గెటప్లో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆ దర్శకులు చెప్పారట, మీకు ఇవాళ సాంగ్ రికార్డింగ్ అండి, అదే సాంగ్ షూట్ చేస్తున్నాము అని చెప్పి అప్పుడు అక్కడ ఆడియో వేయమన్నారట. ఆయన కూర్చుని లైట్లు అవి సెట్ చేస్తుంటే ప్లే చేశారట. చేస్తే పాట విని ఎవరు పాడారు అన్నట్టు, భరాని గాయకుడు పాడారు అన్నారట. అంటే అప్పుడు ఆయన అన్నట్టు, ఏ సత్యం పాడలేదా అన్నట్టు. ఆయన లేదండి, ఆయన సేలం వేరే రికార్డింగ్కి వెళ్ళారు, ఊర్లో లేరు, ఇంకొక వారం పడుతుంది రావటానికి అని. అప్పుడు పని చేయండి, సత్యం వచ్చిన తర్వాత రికార్డ్ చేసి ఆ తర్వాత నన్ను పిలవండి, నేను అప్పుడు ఆ సాంగ్కి నేను యాక్ట్ చేస్తాను, ఇప్పుడు క్యాన్సిల్ చేసేయండి అన్నారు. సో ఈ ఒక్కటి చాలు, ఇలాంటి విషయాలు మనం ఎస్వి రంగారావు గారికి నాన్నగారికి ఉన్న అవినాభావ సంబంధం, అది వాళ్ళు తరచూ కలిసి మీట్ అవ్వడం అనేది ఎప్పుడో జరుగుతూ ఉండేది. కానీ ఇలాంటి ఒక విషయం మేము విన్న తర్వాత మేము చాలా గర్వించాం. అటువంటి ఒక మహానటుడు నాన్నగారి మీద ఉన్న అభిమానం అన్నది చాలా పెద్ద విషయం. అది నాన్నగారు ఉన్న సమయంలో కూడా ఆ రోజుల్లో జరిగిన మాటలు కానీ సో సంగతులు అన్నీ మీతో షేర్ చేసుకునేవారు. అట్లాంటి టైంలలో ఇంతకు నాన్నగారు సింగర్ అవుదామని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారా, లేకపోతే ఎలా ఏంటి? ఆయనకి ఏంటంటే, ఇప్పుడు మా మాధవపెద్ది ఫ్యామిలీలో మాధవపెద్ది వెంకట్రామయ్య గారని పెద్ద డ్రామటిస్ట్ ఉండేవారు. ఆయన తెనాలి ఆ సైడ్లో, మా నాన్నగారికి పెదనాన్నగారు వరుస. సో ఆయన నాటకాలని నాన్నగారు కూర్చుని చూసేవారు. ఆయన చెప్పే విధం, ఆ పద్యాలు చెప్పడం, ఇవన్నీ ఆయన నాన్నగారు చూసి అలా ఆయనకి సంగీతం మీద బాగా మక్కువ వచ్చింది నాన్నగారికి. సో ఆ నాన్నగారికి మంచి గొంతు ఉండడంతో ఆయన అవి ప్రాక్టీస్ చేస్తూ అవన్నీ పాడుతూ, చిన్న గ్రామం మాదేంటంటే బ్రాహ్మణ కోడూరు అని మన బాపట్ల తాలూకా, అంటే మనం గుంటూరు నుంచి తెనాలి వెళ్లకుండా నారా కోడూరు, చేబ్రోలు దాటితే మీకు మా ఇది వస్తుంది, రైట్ సైడ్ లో బ్రాహ్మణ కోడూరు అని ఒక చిన్న గ్రామం. అక్కడ నాన్నగారి స్వస్థలం. సో అక్కడ ఉన్నప్పుడు ఇవన్నీ ఇలా నాటకాలు ఇవన్నీ చూడడం ఆయనకి ఒక ఇన్స్పిరేషన్ అయిందనమాట. అందుకని ఆయన చదువు మీద పెద్ద మక్కువ లేదు. నాన్నగారు చదివిందల్లా 3వ క్లాసు 4వ క్లాస్ వరకే చదివారు. కానీ ఆయనకున్న విజ్డమ్ చాలా గొప్ప విషయం, అది నేను తర్వాత మీకు చెప్తాను. బట్ ఆయన ఆయన ఒక కళని వృద్ధి చేసుకున్నారు. ఆయన ఏమీ ఒక సంగీత విద్వాంసుల దగ్గరికి వెళ్ళి సంగీతం నేర్చుకోవటము అలాంటివి ఏమీ చేయలేదు. కానీ కొన్ని నెలలు మటుకు ఒక ఆయన కుంజప్ప భాగవతారని ఒక ఆయన సంగీత విద్వాంసుడి దగ్గర కొంచెం తర్ఫీస్ పొందాను నేను అని మా నాన్నగారు అనడం మాకు ఆ విషయం తెలుసు అనమాట. అలా రావడం జరిగింది నాన్నగారు. కానీ అది చేసిన తర్వాత ఏమైపోయిందంటే, నాన్నగారు సోషల్ డ్రామాల్లో కూడా పాల్గొనేవారు. యాక్టింగ్లో వేషాలు వేయటం, అంటే ఆ రోజులు ఎలా ఉండేదంటే ఆ వేషాలు వేసిన వాళ్ళే పాటలు పాడతారు, వాళ్ళే పద్యాలు పాడతారు అనమాట. అలాగే ఉండేది ఆ రోజుల్లో. అవి పౌరాణికం అవనివ్వండి, సాంఘికం అవనివ్వండి, ఏదున్నా వాటిలో అలా పాడే ఆ రోజుల్లో ఈయన ఏం చేశారంటే, ఒక నాటకం చలో ఢిల్లీ అని ఇక్కడ చెన్నైకి వచ్చి
ఆ డ్రామా వేశారు. అప్పుడు చాలామంది దర్శకులు వాళ్ళు వీళ్ళు అంటే అప్పుడు ఇంత మనకి మీడియా సోషల్ మీడియాలు కానీ ఇవి ఒక డ్రామా జరుగుతుందంటే జనం అందరూ చేరుకునేవారు చూడడానికి. అది కూడా తెలుగు ఇది అనేది ఒక ఇదిగా వచ్చేవారు. అలా చూసి చాలా అప్రిషియేట్ చేసింది నాన్నగారిని వైవి రావు గారు. వైవి రావు గారు ఆ రోజుల్లో పెద్ద దర్శకులు. ఆయన భార్య నటీమణి రుక్మిణి గారు, వాళ్ళ అమ్మాయే నటీమణి లక్ష్మి గారు. మిథునం వాటిలో చేశారు కదా, పెద్ద ఆర్టిస్ట్ లక్ష్మి. సో అలా నాన్నగారిని ఆయన స్పాట్ చేసి ఆయన రిక్వెస్ట్ చేశారనమాట, ఇలా నేను రామ్ దాస్ అనే సినిమా తీస్తున్నాను కలకటాలో, నువ్వు అందులో కబీర్ వేషం వేయాలి, ఒక 3-4 పాటలు పాడాలి, అది కూడా హిందీను తమిళ్, తెలుగు లేదు, ఆ 2 భాషల్లో నేను తీస్తున్నాను, నువ్వు ఆ క్యారెక్టర్ చేయాలంటే అప్పుడు నాన్నగారికి అది గొప్ప అవకాశం రావడంతో 1 ఏడాది పైన, అంటే ఇది దాదాపు నేను చెప్పేది 1947 మనకి స్వాతంత్రం వచ్చిన ఆ టైంలో నాన్నగారు కలకటాలో 1 ఏడాది పైన ఉండి ఆ రోజుల్లో చాలా టైం తీసుకునేవారు ఒక సినిమా తీయాలంటే. అందుకని ఆ సినిమాలు ఈ రోజుల వరకు ఇంకా ఉన్నాయి, అప్పుడు తీసిన సినిమాలు. అప్పుడు ఆ కలకటాకి వెళ్ళి ఆయన అక్కడ పాడడం జరిగింది. అది అయి వచ్చిన ఒక ఫ్యూ మంత్స్, 1 ఏడాది లోపల మా పెదనాన్న గారు చాలా పెద్ద కళాదర్శకులు, గోఖలే గారు, గోపాలకృష్ణ గోఖలే ఆయన పేరు. గోఖలే గారు అంటే నేను మీకు చెప్పాలంటే విజయవాహిని వారి ప్రతి సినిమా అంటే మాయాబజారు, పాతాళ భైరవి, అలాగే శ్రీకృష్ణ విజయం, ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఆ సినిమాలకి ఈయనే కళాదర్శకులు. అంటే ఈరోజు మనం నందమూరి తారక రామారావు గారిని ఒక కృష్ణుడుగా యావత్ ప్రపంచం చూడగలుగుతోందంటే దాన్ని చిత్రీకరించిన వారు, ఆ గెటప్ మొత్తం తయారు చేసిన వారు మా పెదనాన్నగారు గోఖలే గారు. కానీ ఇప్పటికీ ఆ మాయాబజార్ సినిమా చూస్తున్నప్పుడు కానీ, అంటే అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఉండేది, తర్వాత ఇప్పుడున్న జనరేషన్కి అయితే కలర్లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అబ్బా అసలు సినిమా అనేది ఎలా తీశారు, ఆ కళ మరి వైభవం కానీ చూపించిన విధానం కానీ అత్యద్భుతం. మనందరం జీవితంలో మనం కథలు వినడమే, అంటే మహాభారతం విన్నాం, రామాయణం విన్నాం ఇలా, కానీ రాముడు ఇలా ఉంటాడు, కృష్ణుడు ఇలా ఉంటాడు అని మన ఊరికే ఒక వర్ణించడమే. ఒక కవి వర్ణిస్తే అది వాల్మీకి అవని ఎవరన్నా అవని మనం అలా ఊహించుకునేవాళ్ళం. కానీ ఈ మాయాబజార్లోనే మనం వాళ్ళందరినీ నిజ రూపంలో చూసామా అన్న ఒక భావన నాకు ఎప్పుడు కలిగేది. మరి మిగతా వాళ్ళందరికీ నాకు తెలియదు, నాకు తెలిసి అందరికీ అది. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నట్టు రామారావు గారు కృష్ణుడు అంటే ఇంకా కృష్ణుడు వేరు ఎవరు కాదేమో, ఈయనే కృష్ణుడు అన్న భావన మనకి కలుగుతుంది. అలాగే ఘటోత్కచుడు ఆ టీవీ ఆ యొక్క రాబస్ట్ ఫిగర్తో అస్సలు ఎస్వి రంగారావు గారు ఆ ఎంట్రీ అవి వచ్చినప్పుడు ఘటోత్కచుడు కూడా అసలు ఇలా ఉండుంటాడా అని మనకి మనం ఇది చేయగలం. అలాగే శశిరేఖ గారు, మహానటి సావిత్రి గారు అవనండి, ప్రతి క్యారెక్టరు అందులో వాళ్ళ జీవించారు. అందులో మా నాన్నగారికి చిన్న వంతు ఉంది, ఆయన బడి బడి దేవా పాట ఆయనే నటించారు. ఆ పాట రథం తోలుతూ అది కేవీ రెడ్డి గారు రిక్వెస్ట్ చేస్తే, సత్యన్ నువ్వు ఈ పాట నువ్వే నటించు అంటే ఈయన చేశారనమాట ఆ వేషం. అభిమన్యుడు గారు, ఋష్యేంద్రమణి గారు సుభద్ర, వాళ్ళని ఘటోత్కచుడి దగ్గరికి తీసుకెళ్తున్నారు. అప్పుడు నాన్నగారే ఆ పాట పాడుతుంటే ఆయనే నటించమన్నారు అనమాట. కానీ అంటే ఫస్ట్ సింగింగ్ ఎక్కువ ఇంట్రెస్టా లేకపోతే సింగింగ్? యాక్టింగ్ ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, వైవి రావు గారు ఎలా అవుతే నువ్వు ఇందులో నటించాలి, నీ పాటలు నువ్వే పాడాలి, అది అప్పుడున్న ట్రెండ్, ఆ టైంలో ఉన్న ట్రెండ్. అది పెద్దవాళ్ళు అందరూ అలాగే నటించిన వాళ్ళే. ఈవెన్ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మీరా నటించినప్పుడు ఆవిడ పాడారు. అలా చాలామంది నటులు అలాగే వాళ్ళ పాటలు వాడు పాడుకునేవారు. త్యాగరాజ భాగవతర్ అని ఇలాగ చాలామంది, ఎన్ఎస్ కృష్ణన్, టిఏ మధురం, అరవంలో వీళ్ళందరూ వాళ్ళ పాటలు వాళ్ళే పాడుకునేవారు, వాళ్ళు నటించేవారు. అలా జరుగుతున్న రోజులు అవి. సో అలా ఉండడం వల్ల ఇంక నాన్న నటన వైపు కొంచెం చూపించారు. అలా నటించినవి కొన్ని సినిమాలు నాన్నగారివి చాలా తక్కువ. దక్ష యజ్ఞంలో ఒక క్యారెక్టర్ చేశారు. తర్వాత అదే ఇప్పుడు మాయాబజార్లో ఈ చిన్న క్యారెక్టర్. తర్వాత షావుకారు వాహిని వాళ్ళది, విజయవాహిని వాళ్ళది షావుకార్. ఎన్టీ రామారావు గారు షావుకార్ జానకి గారి మొదటి సినిమా. అందులో పిచ్చన్న తాత అని ఒక గుడ్డి వేషం. మా నాన్నగారు 3 తత్వాలు ఉంటాయి అందులో, ఆయనే పాడి ఆ క్యారెక్టర్ ఆయన చేశారు. అలాగే అరవంలో శివాజీ గణేశన్ గారు నటించి మన కరుణానిధి గారు రచించిన స్టోరీ మనోహర అని, అందులో నాన్నగారు మాంత్రికుడుగా నటించారు అందులో.
అలాగే బాపు గారి సంపూర్ణ రామాయణంలో విశ్వామిత్రుడుగా నటించారు. అంటే శోభన్ బాబు, చంద్రకళ, ఎస్వి రంగారావు గారు అందరూ నటించిన సంపూర్ణ రామాయణంలో కూడా నటించారు. అలా చాలా క్లుప్తంగా ఒక 5-6 సినిమాలు చేసి ఉంటారు. బట్ ఆయనకి మక్కువ సింగింగే, అందుకని ఆ సైడే ఆయన ఇంట్రెస్ట్ తీసుకున్నారు. నాన్నగారు పాడిన పాటలు అంటే ఇప్పటికీ కొన్ని వేలు ఉంటాయా సార్? లెక్క కరెక్ట్గా మాకు తెలియదు, కానీ చూచాయిగా ఒక 6,000 నుంచి 7,000 పాటల వరకు పద్యాలు, తత్వాలు, ప్రైవేట్ సాంగ్స్ ఇలా చాలా ఉన్నాయి మా దగ్గర. ఆయన బుక్లే అంటే ఒక స్పెషాలిటీ మా నాన్నగారి దగ్గర ఏంటంటే ప్రతి రికార్డింగ్ అయ్యి వచ్చిన తర్వాత అది శ్లోకం అవని, పద్యం అవని, పాట అవని, తత్వం అవని పాడి వచ్చారంటే భోజనం కూడా చేయరు. ఒక ఇంత బైండ్ బుక్ ఉంటుంది, ఆ బుక్లో పైన రాస్తారు బలాని ప్రొడక్షన్, బలాని శృతిలో నాతో సుశీల గారు పాడారు, సంగీత దర్శకులు బలాని కేవి మహాదేవను, తర్వాత లిరిక్స్ మొత్తం రాసి ఏ ప్రొడక్షను లేకపోతే సినిమా పేరు పెట్టారా, సినిమా పేరు ఇలా రాసేవారు. ఇలా ఒక 8 నుంచి 10 బుక్లు ఉన్నాయి, ఇంతలా బైండ్ బుక్లు. సో అదే మా ప్రూఫ్, ఆయన ఇన్ని వేల పాటలు 6 భాషల్లో పాడారు అన్నది ఇదనమాట. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, సింహాలీస్ కూడా. ఓకే. శ్రీలంక అప్పుడు ఇక్కడి నుంచే సింగర్ని కొంచెం వాడుకునేవారు అనమాట. సో అలా అంటే అవన్నీ కొంచెం తక్కువ రేంజే. ఆబ్వియస్గా తెలుగులో చాలా పాడారు, అరవల్లో కొంచెం తక్కువే. మనోహర, పెన్మనం అని, మంగేర్ తిలగం అని కొన్ని సినిమాల్లో పాడడం జరిగిందనమాట వారిది. ప్రతి ఒక్క కళాకారుడికి ఖచ్చితంగా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ వచ్చిందంటే వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం అనేది కూడా ఉండదు. అలాగా నాన్నగారి జీవితంలో అలాంటి పాట కానీ అలాంటి సినిమా కానీ ఏంటి సార్? నాన్నగారు ప్రతి పాటని, ప్రతి ఒక శ్లోకాన్ని దాన్ని ఆయన చాలా భక్తితో స్వీకరించేవారు. అది ఆ సంగీత దర్శకుని యొక్క ప్రతిమ, ఆయన యొక్క టాలెంట్. దాని తగ్గట్టే అది మలిచేవారు. సందర్భానికి తగ్గట్టు, సినిమాలో ఉన్న కథకి తగ్గట్టు అనుగుణంగా ఆ పాటలని తయారు చేసేవారు. సో ఆయన ప్రతి పాటని ఆయన ఆస్వాదించి పాడేవారు. ఓకే, ఇదేదో ఇది మామూలుగా మనం పాడితే చాలేను అలా ఆయన ఎప్పుడూ అలా భావించలేదు. ప్రతి పాట ఆయనకి ఒక ముఖ్యత్వం ఇచ్చి ఆయన పాడిన రోజులు. ఆయన మాకెలా ఆ విషయాలు చెప్పేవారంటే, నాయన కష్టే ఫలి, అంటే మనం కష్టపడాలి, అప్పుడే ఫలితం వస్తుంది అన్నది మాకు చిన్నప్పటి నుంచి నాకు మా అక్కకి నేర్పించారు. ఆ దోవలోనే ఆయన పాటిస్తూ ప్రతి పాట, ప్రతి నాటకం, ప్రతి సంగీత కచేరీ ఏదున్నా దాన్ని ఒక సరస్వతీదేవి కటాక్షంగా భావించి అందులో ఆయన జీవించేవారు. సో బలాని సాంగ్ని చెప్పడానికి నేను ఊహించాను, కానీ ఆయన కొన్ని పాటలు ఆయన చాలా నచ్చేవని మాకు తర్వాత కొంచెం పెద్దవాళ్ళం అయినా తెలిసిందనమాట. ఒకటి బంగారు పాపలో ఎస్వి రంగారావు గారికి తాదిమి తకదిమి తోల్బొమ్మ అని ఒక పాట, అదొకటి. అలాగే బలిబలి దేవ చాలా ఇష్టం ఆయనకి. అలాగే రేలంగి గారికి ఇద్దరు మిత్రులు అనుకుంటాను, శివ గోవింద గోవింద అని ఉంటుంది. అలాగా ఆయన కొన్ని పాటలు చాలా నచ్చిన పాటలు ఉన్నాయి. ఆబ్వియస్లీ ఎవర్ గ్రీన్ సాంగ్ వివాహ భోజనంబు, ఏ పాట కచేరీ ఉన్నా ఆ పాట పాడకుండా వదలలేదు. నాకు తెలిసి ఆయన 77వ ఏట దాదాపు ఆఖరి పాట కచేరీ చేస్తున్న టైంలో కూడాను ఇదే వివాహ భోజనంబు ఆయన 1957లో ఆ పాటని ఏ శృతిలో పాడారో, చాలా హై శృతి, అదే శృతిలో ఆయన పాడారు. అది మటుకు బాగా తెలుసు. కానీ ఆయన ఉన్నంత కాలం ఆ పాటను మాత్రం ప్రత్యేకంగా పాడడం కానీ, ఎక్కడ కచేరీలకు వెళ్ళినా కానీ అది మాత్రం ఖచ్చితంగా పాడుతూనే ఉంటారు కదా. తప్పకుండా. అది కూడా ఇప్పుడు నాటకాల కోసం వెళ్తూ ఉండేవారు. దేవి నవరాత్రులని ఇవన్నీ, వీటికి నాన్నగారు చింతామణి, తర్వాత హరిశ్చంద్ర, కురుక్షేత్రం, తర్వాత తారాస శంఖం, ఇలా రకరకాల నాటకాల్లో ఆయన ముఖ్య భూమికలు వేసేవారు. నాన్నగారు ఆయనతో తమ్ముళ్ళలాగా పిఠాపుర నాగేశ్వరరావు గారు. అలా వెళ్తున్న నాటకాల్లో ఏమయ్యేదంటే చివరిలో మరి వీళ్ళు సినిమా వాళ్ళు కదా, ఆ సినిమా పాటలు పాడాలి. ఒక 4 రాత్రంతా డ్రామా చేసి తెల్లవారుజామున 5ంటికి నాయన టైం అయిపోయింది మేము వెళ్తామన్నా కూడా జనం ఒప్పుకునేవారు కాదు. లేదు మీరు సినిమా పాటలు పాడాలంటే అప్పుడు ఒక 3-4 పాటలు వీళ్ళు పాడి అప్పుడు బయలుదేరి వెళ్ళేవారు. ఓకే. మరి అంతటి ప్రాచుర్యం ఉన్న అద్భుతమైన పాట
మరి నాన్నగారిని గుర్తు తెచ్చుకుంటూ మీరు పాడితే ఒక 2 లైన్స్ నేను అది దగ్గరికి వెళ్ళకుండా ఉండడం మంచిది. ఎందుకంటే మాధవి సత్యం గారు అన్నవారు ఒక్కరే ఉండాలి. ఆయన గొంతు అలాంటి గొంతుని ఇమిటేట్ చేసే వాళ్ళు ఎవరు లేరు కూడాను ఇండస్ట్రీలో నాకు తెలిసి. ఓకే, అందుకే నేను పాడడం దట్స్ ఓకే. కానీ ఆ పాట కాకపోయినా ఏదో ఒక పాట అయినా కానీ మా కోసం నాకు బాగా అంటే సింపుల్గా నచ్చింది అయితే ఒకటి ఉంది, ఇదే శివ గోవింద అనేది. ఓకే సార్, చాలా సింపుల్ ఇది. శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద సంతానమేదనుచు స్వర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు. సంతు కలిగిందంటే చిట్టి పాపాయి గతి శ్రీమతే రామానుజాయన్నమ శివ గోవింద గోవింద. అంతే. సూపర్ సార్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కానీ ప్రేక్షకుల కోసం మా కోసం చాలా అద్భుతంగా పాడారు సార్. నాన్నగారిలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, అంటే మేము విన్నది, ఈవెన్ మా నాన్నగారు కూడా పెద్ద ఫ్యాన్, ఆయన కూడా చెప్తూ ఉండేవారు అనమాట, ఏంటంటే ఆ పాటలు భలే ఉంటాయి అని చెప్పేసి. ఏ పాత్రకైనా కానీ దానికి తగ్గట్టు హై పిచ్ అయినా లో పిచ్ అయినా కానీ మెలోడియస్ అయినా కానీ ఎవ్రీథింగ్, కానీ అది ఎలా సాధ్యం సార్? అది అదే ఆ ఇన్బోర్న్ క్వాలిటీ, ఆయన టాలెంట్ ఆయనలో ఉంది. ఇప్పుడు ఆయన రేలంగి గారికి పాడారంటే రేలంగి గారికి పాడినట్టే ఉంటుంది. అటు సత్యనారాయణ గారు కానీ, ప్రభాకర్ రెడ్డి గారు కానీ, రాజనాల, ధూళిపాల, ఇలా రాక్షసుల వేషాలు, విలన్ వేషాలు వేసే వాళ్ళకి పాడితే వాళ్ళకి గొంతు తగ్గట్టు అలా పాడేవారు ఆయన. అలాగే పద్మనాభం గారికి కానీ, రాజబాబుకి కానీ ఇలాగా. ఇంకా ఎస్వి రంగారావు గారికి చెప్పనే అక్కర్లేదు. ఆయన వాయిస్ వచ్చినప్పుడు ఆ బోల్డ్నెస్, అది ఆ వాయిస్ మాడ్యులేషన్, అది పాడే వాళ్ళకి. ఇప్పుడు బాలుగారు లాంటి వాళ్ళు అంత గొప్పగా ఇది కావడానికి ఆ మాడ్యులేషనే ఎవరికైనా సూట్ అయ్యే గొంతు. అటువంటి గొప్ప గాయకుడు బాలుగారు. సో ఆయన కూడా అటువంటి మాడ్యులేషన్స్ చక్కగా చేసేవారు. నాన్నగారు ఎప్పుడు అప్రిషియేట్ చేసేవారు. ఇలాంటి ఒక కళాకారుడు మన తెలుగు పరిశ్రమకు రావటమే చాలా గొప్ప అని చెప్పి. ఇంకా ఘంటసాల గారి గురించి మనం చెప్పలేమనుకోండి, అంత ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా మనకి లేదు. అసలు ఆయన పాటలు కానీ, ఆయన యొక్క భావం కానీ నభూతో నా భవిష్యత్తు. నాన్నగారికి అంత ఇష్టం ఘంటసాల గారి పాటలు. వాళ్ళిద్దరు చాలా సన్నిహితంగా కూడా ఉండేవారు, ఎందుకంటే దాదాపు సమకాలికులు. మీకు ఇంకో విషయం చెప్పాలంటే, నాన్నగారి మొట్టమొదటి తెలుగు పాట లైలా మజ్ను, భానుమతి గారి నటించిన సినిమా లైలా మజ్నులో ఆయన మొదటి తెలుగులో గాత్రం చేసిన పాట ఘంటసాల మాస్టర్ గారితో. సో అది మేము మర్చిపోలేం. ఇది మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ అందరం చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. వాళ్ళ పిల్లలు, మేము అందరం కలిసి ఆడుకోవటం. మేము అంటే వాళ్ళ ఇళ్లలో ఇవన్నీ మన బొమ్మల కొలువులు అవి పెడితే మేము అటు వెళ్ళేవాళ్ళం, ఇటు పెడితే వాళ్ళు ఇటు వచ్చేవారు. సావిత్రమ్మ గారు ఆవిడ ఇంకా ఎప్పటికీ ఉన్నారు, 90 వసంతాలు దాటి ఆవిడకి. అయినా చక్కగా మొన్న మధ్యన కూడా నేను ఆవిడని చూడడానికి వెళ్తే, ఘంటసాల గారి భార్య, ఆవిడ ఇప్పటికీ బాగా గుర్తున్నారు. పక్కనున్న వాళ్ళ నర్సులు వాళ్ళు చెప్తున్నారు అన్నమాట ఇంట్లోనే, ఇదిగో మా వాడు మూర్తి పెద్ద కూచిపూడి డాన్సర్ వీడు అని చెప్పి అది చెప్తుంటే నాకు నా తల్లి నాతో మాట్లాడినంత భావన కలిగింది. బాలుగారి విషయం తీశారు కాబట్టి, పాడుతా తీయగాలో మాధవపెద్ది సత్యం గారి స్పెషల్స్ అని చెప్పేసి సాంగ్స్ పాడిస్తూ ఉన్న టైంలలో అది పెట్టుకొని చూసేటప్పుడు అనిపించింది, అబ్బా ఎన్నో అద్భుతమైన పాటలు అని చెప్పేసి. అలా నాకు బాగా రిజిస్టర్ అయిపోయిన సంగతులు సార్. కరెక్ట్. అలాగే ఆయన 99లోనే ఎప్పుడు కూడా ఒక ఆయన సంతానకర్తగా ఉండి, అంటే మధ్యలో 2 గ్రూపులకి కలిపి ఆయన అంతాక్షరి ఇలా చేశారు. సో అందులో కూడా నాన్నగారు, బి వసంత, ఆనంద్ గారు, రామకృష్ణ, ఇటుపక్క ఎస్పి శైలజ, మనో, ఇలాంటి అంటే ఆ తరం ఈ తరం అనమాట. అది కూడా ఈటీవీలో వాళ్ళు ప్రచురించారనమాట. అది కూడా చాలా బాగా బాలుగారు, అంటే బాలుగారు ఎన్సైక్లోపీడియా. ఆయన గురించి మనం ఎంతన్నా మాట్లాడచ్చు. అటువంటి గొప్ప మనిషి, వ్యక్తిత్వంగా కూడా చాలా గొప్పగా ఉంటారు. నేను ఎయిర్లైన్స్లో పనిచేస్తున్న టైంలో ఒక 6 ఏళ్ళు ఎయిర్లైన్స్లో పనిచేసా, వాయుదూత్ అని. అప్పుడు బాలుగారు మాటిమాటికి ఆయన దాదాపు ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆయన ఒక ఫ్లైట్లో ఉంటారు. సో ఆ టైం నేను షిఫ్ట్లో ఉన్నానంటే ఆయన కనిపించేవారు. అన్నయ్య నమస్కారం, బాగున్నానండి, మూర్తి రారా అని
ఆయన వెనక ఒక 5-6 వచ్చేవారు. ఆబ్వియస్లీ ఆయన ఫ్యాన్లు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఫ్రెండ్స్ అలాగే వాళ్ళు పలకరిస్తుంటే నేను వెళ్ళి హలో అన్నయ్య గారు, నేను అయ్యా మూర్తి రారా అని చెప్పి వెంటనే నన్ను పరిచయం చేసేవారు. మా మూర్తి పెద్ద డాన్సరు, కూచిపూడి, అసలు మా సత్యం బాబాయ్ కొడుకు, అసలు ఇక్కడే ఉండడు, మాట అమెరికాలో తిరుగుతుడు, అంత నేను తిరగను కూడాను. కానీ ఆ మనసు, ఆ చెప్పే విధం, ఆ తోటి కళాకారులని ఆదరించడం అన్నది మనం నేర్చుకోవాల్సింది బాలు గారి దగ్గర. నిజంగా నాన్నగారి గురించి మాట్లాడుకుంటే ఇంకా బోల్డ్ అనే విషయాలు అనేది కూడా వచ్చేస్తున్నాయి సార్. మరి ఆ రోజుల్లో పాడిన పాటలు కానీ, సో ఎప్పుడైనా కానీ ఒక కొత్త తరం వస్తున్న టైంలో కూడా కొన్నిసార్లు వాళ్ళకి వెళ్ళిపోవడాలు, అండ్ తర్వాత నాన్నగారు కచేరీలు అనేది దానిలో బిజీ అయిపోయారు. అలాగే ఎలా ఏంటి సార్ అది? అదే ఒక్కొక్కళ్ళకి ఒక ఫేస్ ఉంటుంది. ఒక్కొక్క ఆ ఏజ్లో ఆ తరం పాటలు, ఆ సంగీత దర్శకులు ఇచ్చే బాణీలో ఉన్న పాటలు పాడడానికి కొంతమంది ఉంటారు. అలా వచ్చి అది కాలక్రమేణా మారుతుంది, ఎందుకంటే తర్వాత జనరేషన్ కూడా సింగర్స్ వస్తారు. అలాగే నాన్నగారు మరి 47 నుంచి దాదాపు 80ల వరకు ఆయన బాగా పాడారు. తర్వాత తగ్గిపోయినాయి, అడపా తడపా వచ్చేవి. తర్వాత కొత్త గాయకులు అంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు బాలు గారు కానీ, మనో కానీ, ఇలా కొత్త తరం వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళు పాడటం మొదలెట్టారు. వీళ్ళకి తగ్గినాయి, ఎందుకంటే అప్పుడున్న ఆ హీరోలు వాళ్ళందరూ కూడా ఆ మాడ్యులేషన్ తగ్గట్టు వీళ్ళందరూ పాడేవారు. కానీ నాన్నగారు ఏనాడు ఎవ్వరిని బాధపడలేదు, ఓహో వీళ్ళ వల్ల మనకి పాటలు పోయినాయి అని ఆయన ఎప్పుడు ఏ రోజు అనలేదు మాకు తెలిసి. ఇలా ఎంతోమంది ఫ్యాన్స్ వచ్చి నాన్నగారితో కూర్చుని పిచ్చాపాటి పెట్టుకునేవారు, ఎందుకంటే అప్పుడంతా అంత వర్క్ తగ్గిన తర్వాత పాట కచేరీలు డ్రామాలు అవి ఉంటే వెళ్ళేవారు. అదర్వైజ్ ఆయన పాటికి ఆయనకి ఇంట్లో చక్కగా ప్యాక ఆడుకోవటం, మా కజిన్స్, మా పెదనాన్నగారు, మా బాబాయ్, మా దొడ్డమ్మలు, ఇలా మా కజిన్ సిస్టర్స్ అందరూ కూర్చొని ఆడుకునేవారు. అదే ఆయన కాలక్షేపం. అలా మధ్య మధ్యలో ఇలా ఫ్యాన్స్ వీళ్ళందరూ ఎవరైనా వచ్చి ఏమన్నా అడిగినా కూడా, ఏమండి బలాని ఈ గాయకుడు మీకు లేకుండా గొంతు మార్చి పాడారు అంటే, తప్పు నాయన అలా ఎప్పుడు అనకు నువ్వు అని వాళ్ళని సమర్థించేవారు. ఎందుకంటే అది వాళ్ళ టాలెంట్, వాళ్ళకి ఆ టైం వచ్చింది, వాళ్ళు పాడుతున్నారు. అలాగా దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి, కానీ ఎప్పుడు ఒకరిని మనం అనకూడదు అనేవారు. అటువంటి మంచి మనసు ఉన్న నాన్నగారు. ఆయన ఎవరన్నా మా నాన్నగారు అనేవారు, ఒరే నా వెనకాల ఎవరన్నా ఏమన్నా మాట్లాడుకోవచ్చు, నేను ఇలాంటి వాడిను అలాంటి వాడిని నాకు తెలియదురా, కానీ మన శత్రువు మన ఇంటికి వచ్చినా కూడాను మనం ప్రేమతో ఆదరించి వాళ్ళని గౌరవించాలి, ఇంట్లో మనం చూసుకోవాలి అని చిన్నప్పుడు నాకు బోధించేవారు ఇలాంటి విషయాలు అనమాట. అందుకని ఈజ్ అ వెరీ సింపుల్ మ్యాన్. నాకు తెలిసి ఒక సినీ పరిశ్రమలో ఇంత సింప్లిసిటీ ఉన్న మనిషి ఎవరు లేరు. సింప్లిసిటీ ఏమిటంటే, ఒక రికార్డింగ్కి వెళ్తున్నారంటే ఈయన సడన్గా కారు వచ్చేసింది బయలుదేరాలంటే చొక్కాను లుంగితో వెళ్ళిపోయేవారు. నాన్న ఏంటి నాన్న లుంగితో వెళ్తున్నావు అంటే, ఏంటైనా నేను కవర్ చేసుకునే కదా వెళ్తున్నాను, లుంగి వేసుకుని వాడు ఏమన్నా నాకు సినిమా తీస్తున్నారా కాదుగా, నేను పాటే కదా, నా గొంతే కదా వాళ్ళకి కావాలి అని వెళ్ళి పాడు రోజున. మాకు ఫోటోలు ఉన్నాయి, బాలు గారు, సుశీల గారు, జానక్ గారు, చక్రవర్తి గారు మ్యూజిక్, మా నాన్నగారు, వాళ్ళందరూ పాడుతున్నారు. వాళ్ళందరూ ప్యాంట్లు చీరలు వాటిల్లో ఉంటే ఈయన లుంగితో ఉన్నారు. నాన్న ఏంటి నాన్న ఇలాగా అని మేము ఇదే వాళ్ళం అనమాట. అంటే అది ఆయన సింప్లిసిటీ. ఆ రోజుల్లో మనకి ఇంత ఫ్లైట్లు ఇవి లేని రోజుల్లో కూడా ట్రైన్లో వెళ్ళేవారు ఆబ్వియస్లీ అందరూ. నాన్నగారు, పిఠాపురం గారు, అలాగే మన సింగర్స్ స్వర్ణలత గారు, రమణ గారు, వీళ్ళందరూ చాలా మంచి సింగర్స్. అంటే వాళ్ళు చాలా సినిమాల్లో పాడారు. వీళ్ళందరూ కూడా కార్యక్రమాలకి వెళ్తుండేవారు. సో వాళ్ళు ఆర్గనైజర్స్ ఫస్ట్ క్లాస్ ఇస్తామంటే, నాయన నువ్వేమనుకోకపోతే నాకు 3rd క్లాస్లో పెట్టు అనేవారు. ఎందుకండి సత్యం గారు మీకు ఫస్ట్ క్లాస్ పెడతాం కదా మేము అంటే, లేదు నాతో వాయించే నా వాయిద్య బృందం అందరూ అందులో వస్తున్నారు, మేము అందరం సరదాగా పేకాడుకుంటాం అని చెప్పి అనేవారు. అలా కళాకారులు ఎవరు నాకు తెలిసి అప్పుడు కానీ ఇప్పుడు కానీ వాళ్ళ లెవెల్ని మెయింటైన్ చేసుకునేవాళ్ళు. కానీ ఈయన డౌన్ టు ఎర్త్ మ్యాన్, అది మీకు నేను చెప్పొస్తున్నా. ఆయన జీవితాంతరం నాకు తెలిసి పాండి బజార్ మాకు ఇంటి దగ్గర కూరలు కొనాలన్నా పచారీ సామాన్లు కొనాలన్నా ఆయనే వెళ్ళేవారు. ఆయనే సెలెక్ట్ చేసి పట్టురావాలి ఇంటికి. ఆ వెళ్ళింది సైకిల్లో వెళ్ళేవారు, సైకిలే ఆయన జీవితం అంతా. నేను పెద్దవాడే ఈయన కారు కొన్న తర్వాత కొన్నిసార్లు ఆయన కారు ఎక్కుంటారు ఏదైనా ముఖ్యమైన పని ఉంటే, అదర్వైజ్ ఆయన సంతోషంగా తిరిగింది సైకిల్లో. సార్ ఈ సింప్లిసిటీ అనేది మంచిదా లేదా? తప్పకుండా మంచిది.
ఇది ఎందుకంటే నేను నా జీవితంలో ఇప్పుడు నేను చూస్తున్నాను. ఎందుకంటే నేను ఆయనలాగా చాలా సింపుల్గా ఉండే వ్యక్తి. ఇప్పుడు నేను హేమమాలిని గారు లాంటి నటీమణితో 33 ఏళ్ళగా నేను శివుడుగాను, ఆవిడ పార్వతిగా చేస్తున్నాం. అంటే బాంబేలో ఆవిడకి శివుడు దొరకగదు, బట్ నాలో ఆవిడ ఆ శివుడిని చూసిందేమో, మరి ఆవిడ ఒక బుక్లో కూడా రాసింది. అప్పుడు నేను ఆ వేషం వేయటంతో ఆవిడతో ట్రావెల్ చేస్తున్నాను. బట్ అక్కడికి వెళ్తే ఉన్న ఆ లెవెల్ మనం మెయింటైన్ చేయలేదు, ఎందుకంటే ఆవిడతో మనం సమకాలికంగా తిరుగుతాం. పెద్ద పెద్ద ఆర్గనైజర్స్ వాళ్ళ దగ్గర ఆవిడ పరిచయం చేసినప్పుడు మీట్ మూర్తిజీ, మై శివ్జీ అని ఆవిడ పరిచయం చేసినప్పుడు దాని తగ్గట్టు ఉంటాం. కానీ అది అయిపోతే మన జీవితం మందే. ఆ ప్రోగ్రామ్ అయిపోయి మనం వచ్చామా, మన ఇల్లు, మన వాతావరణం, మన సింప్లిసిటీ, చక్కగా కింద కూర్చొని మేము భోంచేస్తాం. మా ఇంట్లో మా ఆవిడ, నేను, మా అమ్మాయి, మా అక్క, మేమందరం మేము కావాలనే మేము డైనింగ్ టేబుల్ అన్ని కూడా రిమూవ్ చేసి చక్కగా కింద కూర్చొని తింటాం. మేము అంటే డైనింగ్ టేబుల్ అనేది నాన్నగారికి కూడా ఇష్టం లేదు, అసలు నాన్నగారికి కూడా ఇష్టం లేదు. సోఫా సెట్ కూడా ఉండేది కదా మా ఇంట్లో. అంత సింపుల్ లైఫ్ మాది. మడత మంచం అంటే నవ్వారు మంచాలు అలా అన్నమాట జీవితం. ఆయనకి ఒక పడకుర్చీ ఉండేది, ఆయనకి ఇష్టమైంది, అందులో కూర్చునేవారు ఆయన. ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను మీకు. ఒకసారి ఏమైందంటే మా ఇండిపెండెంట్ హౌస్ ఉండేది, చుట్టూ బాగా స్థలం, మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ ఉండేవన్నమాట. ఉన్న ఆ ప్రాంతంలో బాగా ఈ గడ్డి అవన్నీ బాగా పెరుగుతూ ఉండేవి. సో అప్పుడప్పుడు మేము గార్డెన్ని పిలిపించి క్లీన్ చేయించేవాళ్ళం. అప్పుడప్పుడు వాడు ఏదో ఏదో ఊరిపోయాడంటే నాన్నగారు ఓ రోజు కూర్చుని గడ్డి పీకుతున్నారు, తలకి ఒక తల గుడ్డ కట్టుకుని కూర్చుని గడ్డన్ని పీకుతున్నారు. ఆయనకి పరిశ్రమ ఇలాంటివి చేయటం చాలా ఇష్టం. ఆయనకి కూర్చుని అవన్నీ చేస్తుంటే ఒక ట్యాక్సీలో 4-5 ఫ్యాన్స్ వచ్చారు, ఏదో ఊరు నుంచి, ప్రొద్దుటూరు ఏదో ఊరు. వచ్చి సార్ నమస్కారం, మేము మాధవి సత్యం గారిని చూడడానికి వచ్చామంటే మా నాన్నగారిని అడిగారు. అంటే అలాగయ్యా బాబు ఉండి ఒక్క నిమిషం నేను పిలుచుకొస్తాను అని చెప్పి ఈయన లోపలికి వెళ్ళి మళ్ళీ పెరటి వైపు నుంచి ఇది తీసేసి మళ్ళీ ఇటు వచ్చారు. చేంజ్ చేసుకోలేదు, అదే లుంగితో చొక్కాతో ఉన్నారు. ఈ తలకు పాగా కట్టుకుని కూర్చుని గడ్డి అవి పీకుతున్నారు, అక్కర్లేని మొక్కలు ఇవన్నీ. వెళ్ళిపోయి వెనకాల వైపు వెళ్ళి చేతులు ఇవి కొడుక్కుని, మన్నుగా ఉంటుంది కదా, చేతులు ఇవి కొడుక్కుని తలపాగా ఇది తల తీసేసి వచ్చారు ముందుకి. వచ్చి నమస్కారం బాబు, నేనే మాధవ. సార్ మీరేమిటి సార్, మీరు కూర్చుని గడ్డి అవి పీకుతున్నారు? ఏం నాయన, మా ఇంటి గడ్డి నేను పీక్కోకుండా నేను ఎందుకు ఇంకోటి పిలిపించుకోవాలి? మా ఇంటి గడ్డే కదా నేను పీక్కుంటున్నాను. అదే సార్ మీరు ఇంత పెద్ద గాయకులు, మీరేంటి సార్ ఇవన్నీ చేయటం అని. నాయన మన పనులు మనం చేసుకోవడంలో తప్పేమీ లేదు అని చెప్పారు. ఇది ఒక ఇలాంటివి చాలా ఉన్నాయి, బట్ ఇది మాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్. ఆయన సింప్లిసిటీ గురించి మనం మాట్లాడుతున్నాం కనుక అది నేను షేర్ చేయాలనుకున్నాను. అంటే ఇప్పుడున్న జనరేషన్ని అప్పుడున్న నాన్నగారు మరి ఉన్న సింపుల్ సిటీని ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే ఎంత కాంట్రాస్ట్ చాలా. అసలు ఈ రోజుల్లో ఏంటంటే మీరు 3 పాటలు పాడితే చాలు, మీ ప్రైజు ఎక్కుతుంది, మీ యొక్క వే ఆఫ్ యూనో మూవింగ్ విత్ ఇన్ ది ఇది కూడా దాని తగ్గట్టు, ఈ కాల ప్రమాణం తగ్గట్టు పీపుల్ హ్యావ్ చేంజ్డ్, ఆ యాటిట్యూడ్స్ హ్యావ్ చేంజ్డ్, బిహేవియరల్ ప్యాటర్న్స్ హ్యావ్ చేంజ్డ్. యా, ఆ రోజుల్లో ఉన్న కళాకారులందరూ వాళ్ళు పెద్ద వీళ్ళు చిన్న అనేది ఉండేది కాదు. అంత ప్రేమ అనురాగాలతో వాళ్ళు ఒకళ్ళు పరస్పరం కలిసినప్పుడు మాట్లాడుకునేవారు, అంత ప్రేమతో ఉండేవాడు. కానీ మీరు ఇలా చెప్తూ ఉంటే నాకు ఏమనిపిస్తుంది అంటే గోల్డ్ని ఐరన్ని మనం ఈక్వల్గా చూడలేం. అంతే, అది మాత్రం వెరీ ట్రూ. రెమ్యునరేషన్ గురించి కానీ ఆ టైంలలో మరి చూసుకుంటే ఇప్పుడు పాడితే 3 పాటలకే మన రెమ్యునరేషన్ హై అవుతుందని చెప్పేసి అన్నారు. మరి ఆ రోజుల్లో నాన్నగారు పాడుతున్న టైంలో చాలా తక్కువ ఉండేది. అంటే ఆ రోజుల్లో ఉన్న వాల్యూకి మరి ఇప్పుడు చూసేది కొంచెం ఎక్కువ కిందే మనం అనుకోవచ్చు, కానీ అప్పుడు చాలా తక్కువ ఉండేది, కపుల్ ఆఫ్ హండ్రెడ్స్ వాళ్ళకి వచ్చేది. కానీ ఆ రోజులో ఉన్న లైఫ్ స్టైల్ వేరు కదా, ఆ రోజు ఉన్న రూపీ వాల్యూ కూడా వేరు. ఇంత ఇస్తేనే పాడతాం అన్న డిమాండ్ ఉండేది కాదు, ఎందుకంటే అప్పుడు ఇన్ని సినిమాలు కూడా లేవు. ఒక ఏడాదికి మా అవుతే ఇన్ని 10, 15, 20 సినిమాలు వచ్చాయి తెలుగులో మాట్లాడుతున్నాను. సో ఆ వాటికి తగ్గట్టే వాళ్ళు ఒక బడ్జెట్ పెట్టుకుని సినిమా తీస్తారు, ఆ వాటికి తగ్గట్టే వాళ్ళు పారితోషికం ఇచ్చేవారు. తర్వాత అంటే మేబీ 60s ఆ ప్రాంతం వచ్చిన తర్వాత సినీ మ్యూజిషియన్స్ యూనియన్ అని ఒకటి ఫామ్ చేసి, ఇలా కాదు అంటే కొంతమంది ఏం చేసేవారంటే చాలా లేట్గా ఇచ్చేవారు ఆ డబ్బులు కూడాను. అంటే ఇప్పుడు ఇవాళ పాడితే నెల తర్వాత వచ్చేది డబ్బులు, మనం 3 సార్లు వెళ్ళి వాళ్ళ కంపెనీ చుట్టూ తిరిగితే తీసుకొచ్చి ఇచ్చేవారు. కానీ అవన్నీ ఇచ్చేయటం ఏమైందంటే ఇలాంటి గాయకులందరూ కూడా పలుకుని మనం ఒక యూనియన్ అని మొదలెట్టి అప్పుడు వాళ్ళు కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఇలా పాట అవ్వడం ఏమిటి,
సంగీత దర్శకులకు కానీ సంగీత వాయిద్యం వాయించే వాళ్ళకి కానీ గాయకులకు కానీ డబ్బులు ఆన్ ద స్పాట్ ఇచ్చేయాలి అన్నది అది తర్వాత డెవలప్ అయింది. ఇనిషియల్ స్టేజ్లో అవి నేను చెప్పేది 47 నుంచి మేబీ 60 వరకు ఆ ప్రాంతాల్లో యూనియన్లు ఇలాంటివి ఏమీ లేవు. సో అందుకని అప్పుడున్న దీనికి తగ్గట్టు వాళ్ళు ఇచ్చేవారు. వాళ్ళు ఎప్పుడు ఇస్తే వీళ్ళు వెళ్ళి తెచ్చుకునేవారు. నాన్నగారు ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు, ఆ నాటకాలు వేశారు, అంటే దాంతోపాటు కూడా సంగీతంలో చాలా ప్రావీణ్యం అనేది కూడా ఉంది. కానీ మ్యూజిక్ డైరెక్షన్ చేయాలని కానీ ఆలోచన ఎప్పుడు రాలేదా నాన్నగారికి? అడిగారు. ఆయన ఒక్క సినిమా మటుకు మ్యూజిక్ డైరెక్షన్ చేశారట. ఓకే. కానీ ఆ సినిమా రిలీజ్ అది మటుకు నాన్నగారు చెప్పారు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదురా, కానీ ఆ ప్రొడ్యూసర్ వచ్చి కోరుకున్నాడు మీలాంటి సింగరే మాకు మ్యూజిక్ చెయ్యాలి అని చెప్పి మేము కోరుతున్నామంటే ఈయన ఒప్పుకున్నారు. సాంగ్స్ అన్ని రికార్డ్ చేశారు కొంతమంది సింగర్స్తో. మరి ఆయన పాడినట్టున్నారు, అది నాకు పేరు కూడా తెలియదు, పేరు పెట్టారా అని నాకు తెలియదు. కానీ అది రిలీజ్ మటుకు అవలా. అదే ఫస్ట్ అండ్ లాస్ట్. అంతే, ఫస్ట్ అండ్ లాస్ట్. సంగీత దర్శకత్వం వైపు మటుకు ఆయన వెళ్ళాలి. ఆయన అనేవారు దానికి ఒక స్పెషల్ టాలెంట్ ఉందని అనేవారు. అదేంటి? ఎందుకంటే సంగీత పరంగా మీరు చేయాలంటే మీరు స్వరాలు ఇవన్నీ తెలుసుకోవాలి. ఈయన సంగీత విద్వాంసుడు కాదు నాన్నగారు. బాగా గాత్రం ఉండేది, పాడగలరు, మాడ్యులేషన్ ఉంది, హీ కెన్ మాడ్యులేట్ ఎనీ వాయిస్ అండ్ సింగ్. ఓకే. ఆ వరకే. కానీ ఆయనకి సంగీతం పరంగా పాప ఆయన నేర్చుకోలేదు. అంటే ఇవన్నీ సరళి స్వరాలని, జంట స్వరాలని ఏవో కొంచెం నేర్చుకున్నారేమో, కానీ బలాని రాగాలు అవన్నీ కొంచెం ఆయనగా డెవలప్ చేసుకున్నారు కొన్ని. ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఏం చేసేవారంటే హార్మోనియంలో పాపం ప్రాక్టీస్ చేసేవారు. ఇప్పుడు అప్పుడప్పుడు కొన్ని పాటలు, కొన్ని పద్యాలు చాలా హెవీగా ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే సంపూర్ణ రామాయణంలో అంగదుడు వస్తాడు రావణాసుడి దగ్గరికి, అక్కడ శోభన్ గారికి. అందులో ఒక పద్యం ఉంది, గంట మన ఈయన ఎవరు ఎస్వి రంగారావు గారు పాడతారు, దుర్మతి కోతి అని చెప్పి. అసలు ఆ పద్యం అంత టాప్ శృతి. సో అలాంటి రికార్డింగ్లు అప్పుడు ఏం చేసేవారంటే ఆయన కూర్చొని కొంచెం ప్రాక్టీస్ చేసేవారు. అంటే కంపెనీలో వెళ్ళి ప్రాక్టీస్ చేయటం అది ఒక పక్కన, అక్కడ ఒక రికార్డింగ్కి ముందు ఒక 2-3 రిహార్సల్స్ జరిగేవి. ప్రతి గాయకుడు గాయని మణి అలా రిహార్సల్స్కి వెళ్ళి నేర్చుకుని రావాల్సిందే, అన్నీ ఒక టేక్లో పక్కా అవ్వాల్సిందే. ఇప్పుడు మనకి అన్ని డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత నువ్వు ఒక లైన్ పాడి నువ్వు వెళ్ళిపోవచ్చు, నేను నీతో సింగర్గా నేను తర్వాత వచ్చి మెల్లిగా 2వ లైన్ నేను పాడి వెళ్ళిపోవచ్చు. ఆ రోజులు అలా కాదు, అందరూ కలిపి ఒకేసారి పాడాలి, వాయిద్యాలన్నీ కలిపి ఒకేసారి వాయించాలి. ఏ ఒక్కళ్ళు అపశృతిలో వాయించినా మళ్ళీ బిగినింగ్ నుంచి పాడాల్సిందే. ఓకే, మళ్ళీ ఆ రోజు ప్యాటర్న్. సో దానికి వీళ్ళు ఏం చేసేవారంటే టైం వేస్ట్ చేయకూడదు, మనం స్టూడియోలు అవి టైంలు మనం వేస్ట్ చేయకూడదని వీళ్ళు ప్రాక్టీస్ చేసేవారు. ఆర్కెస్ట్రాతో కొంతమంది మెయిన్ ఆర్కెస్ట్రా ఉంటారు కదా, వాళ్ళందరితో కూర్చొని గాయకులు, గాయనీమణులు, సంగీత దర్శకులు వీళ్ళుంటే రచనకర్తలు వచ్చి కూర్చునేవారు. సో వాళ్ళు ముందు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు రికార్డింగ్లో ఈజీ అయిపోతుంది. ఆ రోజు ప్యాటర్న్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఇప్పుడున్న దానిలో ఇన్ని సాంగ్స్ వచ్చేవి కావేమో సార్, అసలు రాదు. అందుకనే మీకు ఆ పాటలన్నీ ఇప్పటికీ మధుర గీతాలు. అటు ఘంటసాల గారు కానీ, సుశీల గారు, జానక్ గారు, అదెవరు ఏఎం రాజా గారు, జిక్కీ గారు, చెప్పుకుంటూ వాడచ్చు, బాలు గారు. ఆహా, అసలు ఏం పాటలు పాడారు. అవన్నీ మనకి నభూతో నభవిష్యతి కొన్ని పాటలు. ఇంతకు ఒక మహానుభావుడు మిమ్మల్ని డింబక అని చెప్పి పిలిచేవారంట, ఎవరైనా? అది ఒకసారి చిన్న ఒక విషయం జరిగింది. నాన్నగారు సాధారణంగా ఎవ్వరిళ్ళకి వెళ్ళరు. ఓకే. ఆయన పని అయిపోయిందంటే మీకు ముందు చెప్పినట్టు ప్యాకాడుకుంటారు ఇంట్లో సరదాగా. ఏమైనా ప్రివ్యూ సినిమాలు వచ్చినా కూడా వెళ్ళరు. అసలు సినిమాలు ఆ రోజు ప్రివ్యూ వేస్తారు, కళాకారులు అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ పిలిచేవారు. ఈయన వెళ్ళేవారు కాదు, మేము గోకేవాళ్ళం. నాన్న ప్లీజ్ నాన్న బలాని సినిమా వేస్తున్నారు, వాళ్ళు పిలిచారు మనం వెళదాం అంటే ఇంకా మా కోసమని, నాకు మా అక్క కోసమని మమ్మల్ని తీసుకెళ్ళేవారు, సినిమా చూసి వచ్చేవాళ్ళం. అలాంటి ఒక దీంట్లోనే ఒకసారి ఏమైందంటే మహానటుడు ఎస్వి రంగారావు గారి ఇంటికి, మనకి చెప్పా కదా మా ఇంటి దగ్గరే, సైకిల్లో నన్ను తీసుకెళ్ళారు. నేను చిన్న పిల్లవాడిని, ఒక 8 ఏళ్ళు 9 ఏళ్ళు కూడా ఉండవేమో నాకు. ఇద్దరం నాన్నగారు నేను వెళ్ళాం. ఆయన కలిసి మాట్లాడాలి. ఒరే నువ్వు రారా అన్నారు. మనకి ఎవరిని ఏమి తెలియవు. వెళ్ళాం. వెళ్తే అక్కడ ఆయన పెద్ద బంగ్లా అయింది. సో అక్కడ వెళ్తే కింద వాళ్ళ మనుషులు ఉంటారు కదా, వాళ్ళు ఎవరంటే నాన్నగారు సినిమా హీరో కాదు కదా, అందుకే నేను చెప్పాను నేను మాధవి సత్యం వచ్చాను. సార్ ఒక్క నిమిషం ఉండండి సార్, కూర్చోపెట్టి సార్ పైన ఉన్నారు రూమ్లో అని చెప్పి పైకి వెళ్ళారు. చెప్పారు
ఇలా మాధవ సత్యం గారు వచ్చారు అని, రమ్మని పైకి అన్నారు. అప్పుడు మేము ఇద్దరం పైకి వెళ్ళాం. ఎవ్వరూ ఆయన బెడ్రూమ్లోకి అలౌడ్ కాదు, ఆయన అంత స్ట్రిక్ట్ పర్సన్. అది కూడా ఆ టైంకి ఆయన ఈవినింగ్ రిలాక్సేషన్ టైం. సో అటువంటప్పుడు ఎవరిని ఆయన కలవరు. అది మా అదృష్టం, మాకు బాగుంది కనుక నాన్నగారు ఆయన బాగా స్నేహితులు అవడంతో నాన్నగారిని మటుకు రమ్మన్నారు పైకి. నాన్నగారు నేను వెళ్ళాం. అప్పుడు ఆయన ఆ రోజులో మీకు పెద్ద ఈజీ చైర్స్ ఉండేవి, ఇలా ఉండి పొడుగు చేతులు ఇలా ఉండి ఇలా కూర్చోవడానికి, టేబుల్ ఉండి ఇలా కాలు చాపుకోవడానికి, అలాంటి చైర్లో కూర్చున్నారు. ఇలా గోడ మీద పెద్ద ఒక గన్, నాకు ఇప్పటికీ కళ్ళకి నాకు గుర్తొస్తుంది. అవి కొన్ని ఆయన పిక్చర్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ గన్ మటుకు బాగా గుర్తు నాకు. గన్ అలా కింద ఇది వేలాడుతున్నట్టు బెల్ట్ అలా ఉంటే అప్పుడు లోపలికి వెళ్ళాం. నాన్నగారు మాట్లాడారు, చెప్పారు, మా వాడు రంగారావు మా అబ్బాయి, ఒరే నింబగా ఎట్రా అన్నాడు. అప్పుడు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆయన అడిగారు, ఏవో ప్రశ్నలు అడిగారు. నేను నాకు తెలిసినవి చెప్పుంటాను. ఇవి నాకు గుర్తులేదు, బట్ ఈ వరకు నాకు విజన్ ఇప్పటికీ నాకు బాగుంది. ఇది నేను చాలా అదృష్టవంతుడని నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళడం అన్న ఇది అతి కొంతమందికి అది దక్కుతుంది. అటువంటిది మా నాన్నగారికి అదృష్టం దక్కింది. ఎస్ జానకి గారికి బంధుత్వం అనేది ఎట్లా సార్? అది మాకు 2 రకాల చుట్టరికం ఉంది ఎస్ జానకి గారితో. ఆవిడ ఇంటి పేరు సిస్లా జానకి గారు. మా మామగారు అంటే మా నాన్నగారి తల్లి సిస్లా సుందరమ్మ గారు. సో వాళ్ళ చుట్టరికం, వాళ్ళ క్లోజ్ రిలేటివే జానకి గారు. మాకు అలా నాన్నగారి తరఫు చుట్టరికం. సో ఇన్ఫ్యాక్ట్ మీకు 1951లో మా నాన్నగారికి పెళ్ళి అయినప్పుడు ఆ పెళ్ళికి అప్పుడు రిసెప్షన్లు ఇలా పెద్ద స్టేజ్లు ఇవన్నీ ఉండవు. ఏదో అందరూ సరదాగా బయట కూర్చున్నారు, 50-100 మంది దాదాపు. జానకి గారు చిన్న పిల్ల, 10 ఏళ్ళు 11 ఏళ్ల పిల్ల, గౌన్ వేసుకొచ్చి పరికిణి జాకెట్ వేసుకుని వచ్చి ఆవిడ పాడారు 4-5 పాటలు. అంటే చుట్టం కదా, అందుకని పాడితే అప్పటికి ఇంకా ఆవిడ సినిమాలు కానీ చిన్నపిల్ల. ఆ ఫోటో మా దగ్గర ఉండేది. ఆ తర్వాత ఆవిడ పెద్ద గాయనిమణి అయిపోయిన తర్వాత ఒకసారి ఆవిడను రాము గారు వాళ్ళ ఆయన వచ్చి, బాబాయ్ మాకు ఈ ఫోటో కావాలి, మీ దగ్గర ఉందని చెప్పి మా పడి కూడా తీసుకెళ్లారు వాళ్ళు. అలాగా జానకి గారు ఒక చుట్టరికం ఇటు పక్క. ఇంకో పక్క చూస్తే మా మామగారు ఎంఎస్ శ్రీరామ్ గారు. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ప్లస్ హీ వాజ్ అ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఆయన 2 సినిమాలు తీశారు, హర్నాథు జమునతో పెళ్లి రోజు, అలాగే మంచి రోజు అని చెప్పి. అంటే జీవితాన మరువలేని ఒకే రోజు అదే పెళ్లి రోజు పాట పిబి శ్రీనివాస్ గారు పాడతారు. అది మా మామగారు కంపోజ్ చేశారనమాట. ఆయన మీ మేనమామ గారా లేకపోతే సొంత మామ? మా ఆవిడకి తండ్రి గారు, మా మామగారు. సో ఆయన చేశారనమాట. సో ఎంఎస్ శ్రీరామ్ గారు ఇది చేయటంతో మా మామగారికి సొంత అన్నయ్య తమ్ముడు కూతురు, ఆయన నాగరాజారావు గారు. ఆయన డ్రామటిస్ట్, ఆయన నాటకాల్లో సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసేవారు నాగరాజారావు గారు. ఆయన పెళ్ళాం ఎస్ జానకి గారు అక్క చెల్లెళ్ళు ఇద్దరు అన్నదమ్ములను చేసుకున్నారు. సో ఆ నాగరాజారావు గారు శారద గారికి పుట్టిన పెద్దమ్మాయి, మా ఆవిడికి వదిన. మొత్తం బంధుత్వం మొత్తం ఇక్కడ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే సార్. అందుకని మా పెళ్ళికి కూడాను మా మామగారు అప్పటికి లేరు, అందుకని ఆయన పోయారని మరి అన్న వదినే చేయాలి కన్యాదానం. సో మా ఆవిడకి 2 చెల్లెళ్ళు 1 తమ్ముడు, 4 పెళ్ళిళ్ళకి వాళ్ళే ఇచ్చేశారు. సో జానకి గారు ప్రతి దానికి మంచి చెడు. అలాగే మా అమ్మాయి పుట్టినప్పుడు 16వ రోజు మేము తొట్టులో పడుకోబెట్టినప్పుడు పిబి శ్రీనివాస్ గారు, జానకి గారు, శారద గారు, మీనాక్షి, శేషాద్రి అందరూ వచ్చారు ఇక్కడికి. సో అలా జానకి గారు అప్పటికప్పుడు పిబి శ్రీనివాస్ గారు ఏం చేశారంటే, ఆయన రచన మీద అవగాహన ఎక్కువ కదా, ఆయన 16 లైన్లు రాసుకొచ్చారు మా అమ్మాయి గురించి తొట్టులో పడుకోబెట్టినప్పుడు. చాలా క్లోజ్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ. అప్పుడు అది రాసిచ్చి ఉట్టిగా ఇచ్చే బదులు, అమ్మ జానకి ఇది నేను ఇలా ఇస్తే బాగుండదు, నువ్వు దీనికి సంగీతం కట్టి పాడు అన్నారు. అప్పటికప్పుడు ఆవిడ రాగాన్ని చూస్ చేసి ఆ రాగంలో ఆవిడ అన్ని 16 లైన్లు పాడి ఆ తర్వాత ఆయన చేతికి ఇచ్చారు. అలా మాకు జానకి గారు చుట్టరికం. ఆవిడ ఇంకొక గొప్ప మనిషి. ఇప్పుడు కూడా 10 రోజుల క్రితం కూడా ఐ వాజ్ ఇన్ టచ్ విత్ హర్ ఆన్ ద వాట్సాప్లో మేము అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అలాగే చాలా గొప్ప సింగరు. అండ్ మా నాన్నగారి తర్వాత అంత సింప్లిసిటీ జానకి గారు ఐ ఫీల్. ఓకే సార్, ఇంకా ఈ విషయానికి వచ్చేటప్పటికి నాన్నగారేమో గొప్ప సింగర్, కానీ మీరు సింగింగ్ వైపు కాకుండా ఇలా కూచిపూడి డాన్సర్గా కానీ ఇలా స్టార్ట్ చేయడం అసలు ఏంటి? అసలు
ఇది ప్యాటర్న్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. రెండు పక్కన పక్కనే ఉంటాయి కానీ రెండు కలవవు. అవును. మరి ఎలా అంటే నాన్నగారికి నన్ను ఏదో సింగర్ చేయాలన్నది ఇది కాదు. మా అమ్మ మటుకు సంగీతం నేర్చుకుంటే బాగుంటుంది వీడు అంటే ఒక గురువు గారిని మాకు పెట్టారు సంగీతం నేర్చుకోవడానికి. ఒక ఏడాది 2 ఏళ్ళు కొంచెం నేర్చుకున్నాం. సరళీస్వరాలు, గీతాలు, ఏవో కొంచెం కీర్తనల వరకు కొంచెం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఇంక నేను మానేశాను. మాకు ఇంటికి పక్కన ఎడవలి రామ అని ఒక పెద్ద డాన్సర్ ఉండేది, కూచిపూడి డాన్సరు. వెంపటి సత్యం గారు మా గురువు గారు, ఆయన యొక్క శిష్యురాలు. ఆవిడ దగ్గరికి నేను వెళ్ళి చూస్తూ వచ్చేవాడిని. నా అప్పుడు 4 ఏళ్ల ప్రాయం ఉండేదేమో, చిన్నవాడిని, 5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా ఉండేది కాదు. వెళ్ళి ఆవిడ ప్రాక్టీస్ చేస్తుంటే నేను చూసి వచ్చేవాడిని. ఇంట్లో అది చూసి నేను అద్దం ముందు ఏదో ఆడేవాడిని, నాకు తెలియదు. మా అమ్మగారు వచ్చి దెబ్బలు కొట్టేది. ఏమిటి ఆడడం ఏమిటి, మాకు డాన్స్ అనేది మా వంశంలో ఎవరికీ లేదు యాక్చువల్గా. అలా వచ్చేప్పటికి ఏదో ఆడుతూ ఉండేవాడిని ఇవన్నీ. అప్పుడు మా పెదనాన్నగారు గోఖలే గారు, మా దొడ్డమ్మ గారు కామేశ్వరి గారు, వాళ్ళిద్దరూ, ఆయన చాలా ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ మ్యాన్ మా పెదనాన్నగారు. ఆయన నా డాన్స్ ఏదో కూడా చూశారు. వాడికి డాన్స్ ఏదో ఆడుతున్నాడు, వాడిని మంచి చోట ఎక్కడైనా చేర్పించి సత్యం అదేనంటే, మా నాన్నగారు ఏమో బిజీ, ఆయన పాటలు ఆయన రికార్డింగ్లు వాటిల్లో. సరే ఓకేలే అని వెంపటి పెద్ద సత్యం గారి దగ్గర తీసుకెళ్ళారు నన్ను. ఆయన బాగా క్లోజ్ ఫ్రెండ్. ఆయన అప్పుడు నృత్య దర్శకుడు సినిమాల్లో. ఆయన పెళ్ళం సౌదామిని అని ఆవిడ హీరోయిన్ ఆ రోజుల్లో. ఆయన బాగా క్లోజ్. ఆయన దగ్గర తీసుకెళ్తే ఆయన అన్నారు, ఒరే సత్యం, నేను టీచింగ్లు అవి నేను చేయట్లేదురా, నా తమ్ముడు వెంపటి చిన్న సత్యం ఉన్నాడు, అక్కడికి మెల్లిగా తీసుకెళ్ళి పనగల్ పార్క్ దగ్గర ఆయన స్కూల్ ఉంది, కూచిపూడి ఆర్ట్ అకాడమీ అని, నువ్వు అక్కడ వెళ్ళి నేర్పించు వాడిని అని చెప్పి అంటే, ఒకసారి మా గురువు గారు ఏం చేశారంటే మంజు భార్గవి ఇంటికి వచ్చారు. మా ఇంటి పక్కన ఉండేది కదా అప్పుడు. మంజు భార్గవి ఆయన స్టూడెంట్, నా సీనియర్. సో వాళ్ళతో ఏదో మాట్లాడడానికి మా మాస్టర్ గారు అక్కడికి వచ్చారు. వచ్చి వెళ్తూ మా నాన్నగారు, అప్పటికి వెంపటి సత్యం గారు కూడా చాలా సినిమాల్లో డాన్స్ డైరెక్షన్ చేశారు. శ్రీకృష్ణ విజయం అలాంటి సినిమాలన్నీ పౌరాణిక మోట్లో ఆయన చేసేవారు. అలా నాన్నగారికి బాగా పరిచయం అవడంతో నాన్నగారు పిలిచారు, సత్యం లోపల రా, మా వాడేమిటో డాన్స్ చేస్తున్నాడు, మాకు అర్థం కావట్లేదు ఏమిటో అది అంటే, మా మాస్టర్ గారు, మా నాన్న రోజు నీకు ఏం తెలుసో చేసి చూపించన్నారు. నేను ఏం ఆడానో నాకు తెలియదు, నాకు అది ఏదో ఆడి చూపించాను. చూసేప్పటికీ ఆయన అన్నారు, వీడికి ఏదో టాలెంట్ ఉంది మీ వాడికి, నువ్వు పని చేయి, నా డాన్స్ స్కూల్కి తీసుకురా అని చెప్తే, అప్పుడు 1973 డిసెంబర్ 3వ తారీఖు బాబీ సినిమా రిలీజ్ అయింది. ఆ రోజు సినిమా చూసి వచ్చి నేను స్టార్ట్ చేసా వెళ్ళి కూచిపూడి వెంపటి మాస్టర్ గారి దగ్గర నా ఇది మొదలెట్టారు. సార్ మా అమ్మ మా నాన్న కూడా ఏమనుకున్నారంటే, సార్ ఒక 5-6 నెలలు వెళ్ళొస్తాడు, చెమట్లు ఇవన్నీ చూసి పట్టడం వల్ల వీడు మళ్ళీ మానేస్తాడు అని చెప్పి అనుకున్నారు. కానీ అదొక ప్యాషన్గా మొదలెట్టి మెల్లిగా అది డెవలప్ అయ్యి అదే ప్రొఫెషన్ అయ్యి నా జీవనోపాధి కూడా అది తీసుకొచ్చింది అనమాట ఇంతలా దూరానికి. మరి చదువు విషయానికి వచ్చేటప్పటికి సార్ ఏంటంటే, మీరు ఇందాక మన మాటల సందర్భంలో కూడా అన్నారు ఎయిర్లైన్స్లో ఉద్యోగం చేస్తూ ఉన్నారని. నేను యాక్చువల్గా బీఎస్సీ కెమిస్ట్రీ చేశాను. ఓకే. తర్వాత ఎయిర్లైన్స్ కోర్స్ చేశాను. తర్వాత జర్మన్ ఒక 2 years చదివాను. అప్పుడు కాలేజ్లో చదువుతున్నప్పుడు జర్మన్ నేర్చుకునేవాడిని. అలా అంత చదువులో పెద్ద నేను మాస్టర్స్ కూడా వెళ్ళాల. నేను మాస్టర్స్ వెళ్ళే టైంకి నేను వెంపటి చిన్న సత్యం గారితో 84లో అమెరికా టూరు వచ్చింది. సో ఇంకా నేను మాస్టర్స్ సగం జస్ట్ స్టార్ట్ చేసి ఆపేశాను అనమాట. ఒక 50 సిటీల పర్ఫార్మెన్స్ టూర్ 2.5 నెలలకు వెళ్ళాం వెంపటి గారు, అప్పుడు మానేశాను. సో చదువు వరకు అంతే. కానీ నా నాలెడ్జ్ కొంచెం నేను డెవలప్ చేసుకుంది ఏంటంటే ఆడిటోరికల్ స్పీకింగ్. అంటే జనరల్గా ఏ సబ్జెక్ట్ నన్ను ఇచ్చినా, నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచినా నేను అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడగలను. తెలుగులోను నా తెలుగు ఒకంతకు బాగానే ఉంటుంది. కొన్ని చోట్ల హిందీలో కూడా మాట్లాడిన ఇది ఉందన్నమాట. అది హేమమాలిని గారికి థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళ గ్రూప్ మొత్తం హిందీలో మాట్లాడతారు. అలాగే అరవం, ఇక్కడ పుట్టి పెరగడంతో అరవం. ఇలాగ నేను అలా డెవలప్ చేసుకున్నాను నా నాలెడ్జ్. ప్లస్ ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలు చూడడం, మాడ్యులేషన్స్ అవి డెవలప్ చేసుకున్నాను. అలాగే ఫారిన్ కంట్రీస్ వెళ్తే అక్కడ ఆ తగ్గట్టు ఐ స్పీక్. నా ఇంగ్లీష్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. మీరు వెన్ ఐ హ్యాండిల్ అమెరికన్స్ ఆర్ కెనేడియన్స్ వాళ్ళందరినీ మీట్ అయినప్పుడు. కానీ ఇంతసేపు మీతో మాట్లాడుతూ ఉంటే నాకు అర్థమైంది ఏంటంటే, మీరు నీటి లాంటి వారు సార్. అంటే ఏంటంటే దీంట్లో పోసినా కానీ ఆ ఒక షేప్లోకి వెళ్ళిపోతుంటారు చూసారా, ఆ టైప్లో అర్థమైపోయింది. సో అలా నేను చదువు అంతవరకు చేశాను. తర్వాత ఎయిర్లైన్స్, వాయుదూత్ అని ఒక ఎయిర్లైన్స్, 3rd ఎయిర్లైన్. అప్పుడు ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్, ఇండియన్ ఎయిర్లైన్స్ డొమెస్టిక్. ఈ చిన్న ఊర్లకి అంటే చెన్నై కోయంబత్తూర్, చెన్నై రాజమండ్రి, చెన్నై విజయవాడ, అలాగే చెన్నై నుంచి తంజావూర్, తర్వాత చెన్నై నుంచి అగాతి
లక్షద్వీప్ అంటాం, అది వయా కొచ్చిన్, ఇలా ఒక 10-15 సెంటర్స్ మేము ఆపరేట్ చేసేవాళ్ళం. అలాగే హైదరాబాద్ నుంచి పూనా, హైదరాబాద్ నుంచి బెల్గాం, ఇలా హైదరాబాద్ నుంచి హబ్స్ ఉండేవి. ఆ ఎయిర్లైన్లో నేను కమర్షియల్లో నేను చేరాను అనమాట. అది కూడా ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే, నాకు ఈ కళ ఎంత దోహదం చేసిందంటే, అది ఆ ఇంటర్వ్యూ నేను వెళ్ళినప్పుడు ఒక 200 మంది వచ్చారు ఆ ఎయిర్లైన్ స్టార్ట్ చేస్తున్న టైంలో ఇంటర్వ్యూకి. దాదాపు 100 పైన అమ్మాయిలు కూడా వచ్చారు, చాలా అందగత్తెలు. అది కూడా ఒక ఎయిర్లైన్ జాబ్ అంటే మీకు తెలిసి ఎటువంటి అమ్మాయిలు వస్తారో, చాలా ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళందరూ వచ్చారు. నేను వెళ్ళాను, నేను ఒక 6వ వాడినో 7వ వాడినో ఇంటర్వ్యూలో. నాది వెళ్తే నీ గురించి నువ్వు మాట్లాడ నన్ను ఆ ప్యానల్ వాళ్ళు అడిగారు. నేను చెప్పా, ఇలా నేను సో మా నాన్నగారు ఇది నేను కూచిపూడి నేర్చుకుంటున్నాను. అప్పటికి నేను ప్రోగ్రామ్ కూడా గురువు గారితో చేయడం మొదలెట్టా. ఇలాగా ఇది 86 ప్రాంతంలో నేను చెప్తే వాళ్ళు ఓకే అంతే అయిపోయింది మీరు వెళ్ళిపోతున్నారు 3-4 నిమిషాల్లో. నేను అనుకున్నాను ఇంకా నాకు ఈ ఉద్యోగం దొరకదు. ఇప్పటికే గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్, వాయుదూత్ వాజ్ సెంట్రల్ గవర్నమెంట్. సో నాకు ఇంకా రాదు, ఏముంది చాలా మంది అందగత్తెలు వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళకి దొరుకుతాయి అని చెప్పి నేను ఊరుకున్నా. మీరు నమ్మరు, ఐ వాజ్ ద ఫస్ట్ వన్ టు బీ సెలెక్టెడ్ ఇన్ దట్ పోస్ట్ 20 మందిలో. అది దేనివల్ల అంటే నా కళ. నేను ఆ రోజునే అనుకున్నాను, ఇది నాకు నా గురువు గారు పెట్టిన భిక్ష, నా తల్లిదండ్రులు ఇచ్చిన ఆశీర్వచనాలు, నా పెదనాన్నగారు కానీ నా శ్రేయోభిలాషులు వాళ్ళు ఇచ్చిన ఆ ప్రేమ అనురాగాలే నాకు ఈ ఉద్యోగం వచ్చింది. కానీ నేను ఒక 6 ఏళ్లే చేశాను అందులో. ఆ తర్వాత నన్ను ఇంకో చోటుకి పోస్ట్ చేశారు, నాకు కుదరదని. అప్పుడు కరెక్ట్గా ఆ టైంలో 91 నేను హేమమాలిని గారి నూపూర్ అనే ఒక సీరియల్ ఆవిడ డైరెక్ట్ చేసి ప్రొడ్యూస్ చేసింది. దాంట్లో నేను టైటిల్ డాన్స్ చేశాను శివుడుగా సెలౌట్లో. అది చాలా పాపులర్ అయిపోయింది అనమాట. ఇది జరగడం సబ్సిక్వెంట్గా ఆవిడ నన్ను కోరారు, వాళ్ళ బ్రదర్ వచ్చి, మూర్తి మిమ్మల్ని హేము మీతో ఆవిడ బ్యాలీలో మిమ్మల్ని శివుడుగా కోరుతున్నారు, మీరు పర్ఫామ్ చేయగలరా అని. సో మనకి జాక్ పాట్ వచ్చినప్పుడు మనం లేదు అని మనం వేరే పాట్ చూడకూడదు, జాక్ పాట్ దగ్గరికి వెళ్ళాలి. అందుకని అప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి మొదలెట్టడంతో ఇంక ఈ ఉద్యోగానికి స్వస్తి చెప్పారు. దీనికి ఒక కారణం ఉంది, మా నాన్నగారు, ఆయన విజ్డమ్. ఆయన ఏమన్నారంటే, ఒరే నాయన, నేను నా గొంతుతో దాదాపు 50 ఏళ్ళు, దాదాపు 45 ఏళ్ళు నేను పాడుతున్నాను. నేను చదువుకుంది లేదు ఎక్కువ, కానీ ఈ రోజుకి నాకు ఒక పేరు ప్రఖ్యాతి అన్నీ వచ్చాయి. నన్ను ఆరాధించే వాళ్ళు లక్షల కోట్ల మంది ఉన్నారు. నీకు చక్కటి కళ అబ్బింది వెంపటి సత్యం గారి శ్రేయస్సు వల్ల. అందుకని నువ్వు తీసుకో, నువ్వు పొద్దున 3ంటికి లేచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, రాత్రి 11:30కి వచ్చి మళ్ళీ 3:30కి వెళ్ళడం, ఇవన్నీ వద్దురా నాయన అని చెప్పి అన్నారు. 2వ రోజు నేను రిజైన్ చేసి బయటకు వచ్చాను. సో దట్ వాజ్ ద షాక్. చాలామంది అన్నారు కూడాను, ఏంటి నువ్వు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదులుకుంటున్నావు, నీకు పెన్షన్లు వస్తాయి అవి వస్తాయని. పెన్షన్లు అవి కాదు, మనసు తృప్తి ఉండాలి మనం ఏం చేస్తున్నామో అది. అది మా నాన్నగారిలో చూశాను, ఆయన పోయేంత వరకు పాడారు, అలాగే నేను పోయేంత వరకు డాన్స్ చేస్తూ ఉండాలని ఒక దృఢ సంకల్పంతోనే మూవ్ అవుతున్నాను. ఐఎమ్ డూయింగ్ వెల్. కానీ అంటే సార్ ఆ రోజుల్లో ఆర్థికంగా కూడా మంచి బలంగానే ఉన్నారా, లేకపోతే ఎలా సార్? అంటే మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే. మాకు ఆస్తి అవి కాదు. మా నాన్నగారు అనేవారు, ఒరే నా గొంతే నా ఆస్తి రా అనేవారు. చాలా టైంలో ఆ విషయాలు చెప్పేవారు. మేము నాన్న మన కారు కొనుక్కుందామంటే, ఏంటైనా మన కారు ఎందుకు, చక్కగా సైకిల్ ఉంది, ఇది వెళ్దాం, నువ్వు ఒక స్కూటర్ కొనుక్కున్నావు చాలు, ఎవరో కావాలో టాక్సీలో వెళ్దాం, అలాగే మమ్మల్ని అలవాటు చేశాడు. కానీ మనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళం కదా, మనం ఆ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక కారు మనకి ఉంటే బాగుంటుంది, ఆయన మాధవ సత్యం గారికి ఒక కారు ఎక్కిద్దాం అన్న ఒక ఇది ఉండేది. కానీ ఆయన చాలా అవాయిడ్ చేసేవారు. ఏంటంటే డబ్బుల పరంగా కానీ ఇబ్బంది పడి చాలామంది కూడా పోగొట్టుకున్న సందర్భాలు అనేది కూడా ఈ చెన్నై వీధులలో కూడా ఎన్నో మనం చూసాము, విన్నాము. అలాంటి ఉన్న సందర్భంలో నాన్నగారు ఈ ఫైనాన్స్ని కానీ ఎలా మేనేజ్ చేశారు అసలు? ఆయనకి వేరే వ్యసనాలు లేవు. ఓకే. ఆయనకి ప్యాకాడడం, 2 చుట్ట కాల్చడం. చుట్ట అన్నది అది స్పెషల్గా ఆయనకి చేబ్రోల్ నుంచి ఫ్రెండ్స్ తీసుకొచ్చి ఆకులు ఇచ్చేవారు, ఈయన చుట్టుకునేవారు. సో అవి 2, అది కూడా దేని నాన్న చుట్టలు కాలుస్తున్నావు అంటే, నా గొంతురా నాయన కఫన్ చేరకుండా ఉంటుందనేవారు. అదే కాన్సెప్ట్ నాకు తెలియదు, మేము చాలా అగేన్స్ట్గా ఉండేవాళ్ళం, ఆయన వినేవారు కాదు. అది మట్టుకు ఆయన కాల్చేవారు. కానీ ఆయనకి 90లో ఒకసారి హిప్ ఫ్రాక్చర్ అయింది నాన్నగారికి పడి. అక్కడ డాక్టర్ అన్నారు, మీరు ఈ చుట్టా మానేయగలరా అంటే నెక్స్ట్ డే మానేశారు. అప్పటికి 50-60 ఏళ్ళుగా కాలుస్తున్నవారు ఆయన చెప్పడంతో, మీకు నేను మానేయాలి అంతే కదా అన్నారు. నెక్స్ట్ డే నుంచి అసలు చుట్ట కాదు ఏమీ లేదు, ఇంకా
పోయేంత వరకు. అలా ఆయన అంతటి స్ట్రాంగ్ హ్యూమన్ బీయింగ్ ఈయన. ఏంటంటే సార్ ఇక్కడ అంత స్ట్రాంగ్ ఉంటేనే అది పాసిబుల్ అవుతుంది. అవును, ఎంత స్ట్రాంగ్ అనుకున్నారో అని ఇమీడియట్గా వదిలేయాలి, ఇది మంచిది కాదు అనేటప్పుడు. అందుకనే నాకు ఆయన విజ్డమ్ని నేను ఎక్కువ యాక్సెప్ట్ చేస్తాను. ఆయనకు అసలు పెద్ద పెద్ద అవార్డ్స్ రావాలి. మన 100 ఏళ్ల సినిమా ఇండస్ట్రీ పోయిన సెంచరీలో మనం ఇప్పుడు 20 దాటిపోయింది కదా, 2025 2000 వరకు ఒక శకం. అందులోనే చాలా ఏళ్ళు ఇండియన్ మన సినిమా అవి వచ్చాయి. అందులో తెలుగు వాళ్ళు జెమినీ వాళ్ళు ఏం చేశారంటే అన్ని పాటల్లోనూ ఏది బెస్ట్ సాంగ్ అని వాళ్ళు ఒక సర్వే చేశారు, ఒక పోల్ లాగా. ఆ పోల్ లాగా. అందులో వాళ్ళు తీసి బయట పెట్టిన విషయం ఏంటంటే మాధవపతి సత్యం గారు పాడిన వివాహ భోజనంబు అన్నది చెప్పారు. అది మీ అందరం గర్వించదగ్గ విషయమే, మన తెలుగు వాళ్ళు గర్వించదగ్గ విషయమే. కానీ దానివల్ల ఆయనకి తమిళనాడు ప్రభుత్వం కలైమామణి కానీ ఒక పద్మశ్రీ కానీ ఏవి రాలే. ఆయన ఏనాడు బాధపడలేదు. అందుకని నాకు కలైమామణి పురక్షితలవి అమ్మ జయలలిత గారు 2006లో ఇచ్చారు నాకు కూచిపూడి నృత్యానికి. కలైమామణి అనేది మన తమిళనాడు ప్రభుత్వం పెద్ద అవార్డు అది. ఆ అవార్డుని తీసుకున్నప్పుడు నేను చేసిందల్లా ఒక కొడుగ్గా ఇది ఐఎమ్ డెడికేటింగ్ దిస్ టు మై ఫాదర్ అని చెప్పాను. మన తెలుగు ఛానల్స్ వాళ్ళు కవర్ చేశారు అప్పుడు. జెమినీ, తేజ, ఈటీవీ వీళ్ళందరూ నన్ను ఇంటర్వ్యూ చేస్తే తెలుగువాడికి తమిళనాడులో రావటం అనేది పెద్ద విషయం. కానీ కాంట్రరీ మనకి తెలుగు ఆంధ్రప్రదేశ్లో మనకి ఏమి రాలే. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో అద్భుతమైన పాటలు ఇచ్చిన నాన్నగారికి బిరుదులు కానీ సన్మానాలు కానీ గౌరవం కానీ ఇప్పటి వరకు అందలేదా సార్? ఎక్కువ అందలేదు. అంటే నాన్నగారు పిఠాపురం గారు ఒకేసారి దాదాపు వచ్చారు, కొంచెం లేటుగా వచ్చి ఉంటారు పిఠాపురం నాగేశ్వరరావు గారు. 1975లో ఒక సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేశారు. ఓకే. అప్పుడు టి సుబ్బిరామిరెడ్డి గారు ఏర్పాటు చేసి అక్కినేని నాగేశ్వరరావు గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, పి సుశీల గారు వీళ్ళందరూ వచ్చి వీళ్ళిద్దరిని సన్మానించి అప్పుడు సి నారాయణ రెడ్డి గారు వీళ్ళకి ఒక టైటిల్ ఇచ్చారు, జంట గాయకులు అని చెప్పి. అది జరిగింది. అలాంటి సన్మానాలు అవన్నీ ఏవో జరిగాయి. కానీ అవార్డ్స్గా అవి అంటే ఏదో మామూలు చిన్న చిన్న ఆర్గనైజేషన్లు గాన గంధర్వ అని ఏమో ఇస్తారు కదా, అవి ఇచ్చారు. కానీ ప్రభుత్వ పరంగా అంటే ఇప్పుడు నేను మీకు చెప్పినట్టు కళామామణి అనో, ఒక పద్మశ్రీ అనో, ఒక కళారత్ననో ఇలాంటి ఇవి అటు ఆంధ్ర గవర్నమెంట్ కానీ, ఇటు తమిళనాడు గవర్నమెంట్ కానీ, అటు సెంటర్ కానీ ఎవరు ఇవ్వలేదు. చివరికి ఆయన పేరుతో ఒక వీధి పేరు కూడా లేదు, ఒక కాంస్య విగ్రహం కూడా లేదు ఎక్కడ. అది కానీ ఆయన అవన్నీ ఆశించాల. అది మేమెవరో పిల్లలంగా మా చుట్టాలు మేమందరం అనుకునేవాళ్ళం, ఆహా ఇంకొక ఒక విగ్రహం ఎక్కడన్నా పెడితే బాగుండే, ఆ బ్రాహ్మణ కోడూరులో లేకపోతే హైదరాబాద్లో ఎక్కడన్నా పెడితే బాగుండే, ఇలా మేము అనుకునేవాళ్ళమే. కానీ ఆయనకి వాటి మీద వ్యామోహం లేదు, ఆయనకి అసలు ఇంట్రెస్టే లేదు. ఇప్పటికీ మరి బ్రాహ్మణ కోడూరులో కానీ ఆ లింక్స్ ఏమన్నా ఉన్నాయా సార్? ఉన్నాయి, ఇల్లు పొలాలు కానీ. అంటే యాక్చువల్గా మాకు అక్కడ నాన్నగారికి తాతగారికి వాళ్ళ ఏం లేవు, మొత్తం ఇది చేసుకుని వాళ్ళు. మా తాతయ్య ఆయన లక్ష్మీ నరసయ్య గారు, సుందరమ్మ గారు, ఆయన వచ్చి ఒక కాంగ్రెస్ వాది. సో అందుకని ఆడంబరాలు అవన్నీ ఏం లేవు. పైగా వాళ్ళ ఫ్యామిలీ పెద్దది, పెద్ద ఒక క్రికెట్ టీం అంత ఫ్యామిలీ, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ పెద్ద ఫ్యామిలీ అనమాట. అందుకని ఆస్తులు అవి చాలా ఉన్నవి. ఆయన ఏం చేశారంటే దాన ధర్మాలకు ఇచ్చేస్తుండేవారు మా తాతయ్య. సో గాంధీ గారు పోవడంతో ఇంకా ఆయన ఆవిడ మొత్తం ఖద్దరు బట్టలు. ఆయన గాంధీ గారు వచ్చి సిల్క్ అన్నీ వేసుకోకూడదని వచ్చిన తరుణంలో ఈయన ఏం చేశారంటే మా మామవి ఆ రోజులో ఉన్న పట్టు చీరలు అన్ని బంగారంతో ఉన్నవి ఉంటాయి కదా, మంచి మంచి అన్నీ తీసుకొచ్చి ఊరు మధ్యలో పెట్టి తగలేస్తారు మా తాతయ్య గారు. ఆ రోజు నుంచి మా తాతయ్య మా మామ వాళ్ళు పోయేంత వరకు ఖద్దరు బట్టలే వేసుకున్నారు. ఓకే, అలాగనమాట వాళ్ళ జీవితం అలా ఉండేది. అందుకని ఆస్తులుగా మాకేమీ అక్కడేమీ లేదు. వీళ్ళందరూ మా పెదనాన్నగారు గోఖలే గారు, మా పెద్ద పెదనాన్నగారు నాగేశ్వరరావు గారు, వాళ్ళ అబ్బాయిలే మాధవపెద్ది రమేష్ గాయకుడు, మాధవపెద్ది సురేష్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన కానీ వీళ్ళందరూ వాళ్ళ స్వతహాగా వచ్చి పైకి వచ్చి వాళ్ళ ప్రొఫెషన్స్లో పైకి వచ్చారు. అందుకని ఆస్తులు అవన్నీ అక్కడేం లేవు మా ఊరు. నేను ఈ మధ్యకాలంలో 10 ఏళ్ల క్రితం ఒక చోటు నాన్నగారి జ్ఞాపకంగా ఆయన యొక్క బాల్య స్నేహితుడు మక్కపాటి వెంకటరత్నం గారిని ఆయన అక్కడ ఇల్లు ఉందన్నమాట. ఆయన హిందీ పండిట్. ఆయన మా నాన్నగారు చేసిన చేష్టలు అంతా ఇంత కదా ఆ రోజుల్లో అక్కడ. సో ఆయన ఒక 3-4 ఏళ్ల క్రితమే 98 ఏటో ఏదో ఆయన పరమపదించారు.
సో అందుకని వారింటి పక్కనే మాకు సొంత పెదనాన్నలాగా, వాళ్ళ పిల్లలు అక్కలు అంటాం, వాళ్ళ ఇంటి పక్కనే నేను ఒక స్థలం కొన్నా. ఓకే. నేను కొన్న తర్వాతే మా మాధవపెద్ది సురేష్ మా అన్నయ్య అటుపక్క ఇంకొక స్థలం కొన్నాడు. సో ఇప్పుడు మా ఇంకొక పెదనాన్న కొడుకు కూడా ఒక స్థలం తీసుకుంటున్నాడని విన్నా నేను. అంటే అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వడానికి కాదు, ఒక జ్ఞాపకం అంతే, అలా అనమాట. అంటే సార్ మీ విషయానికి వచ్చేటప్పటికి కంప్లీట్గా మీ డెడికేషన్ అంతా కూడా కూచిపూడి వైపు అనేది కూడా టర్న్ చేసిన తర్వాత ఏంటి ఎప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదా? అంటే ఏంటంటే ఒక అద్భుతమైన సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగము, దానికి వచ్చే బెనిఫిట్స్ కానీ ఇవన్నీ ఏం ఆలోచించకుండా ఏం ధైర్యంతో మీరు రిజైన్ చేశారు? నేను చెప్పాను కదా, నాన్నగారి విజ్డమ్, నాన్నగారు చెప్పింది నేను ఆ పాయింట్లో నేను పాటించాలి అంతే. కానీ దాని యొక్క అవుట్కమ్ ఎలా ఉంటుందని నేను తర్వాత చూసాను. ఎందుకంటే నేను ఎయిర్లైన్స్లో ఉండగా నాకు ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళందరూ బాగా క్లోజ్. నేను చెప్పాను కదా, బాలు గారిని ఎయిర్పోర్ట్లో చూసేవాళ్ళం, పెద్ద వాళ్ళందరూ జేఎస్దాస్ గారు వీళ్ళందరూ పలకరించేవారు నన్ను. అలా ఉన్న దీంట్లో నాకు నేను హేమమాలిని గారితో ఇంకా ప్రోగ్రామ్స్ మొదలెట్టిన తర్వాత ఎవ్రీ మంత్ అట్లీస్ట్ 3-4 మినిమం షోస్ ఉంటాయి నాకు ఆవిడతో. ఓకే. సో ఫ్లైట్లోనే వెళ్ళాలి బాంబేకి, నో ట్రైన్. వెళ్తున్నప్పుడు నన్ను అప్గ్రేడ్ చేసి బిజినెస్ క్లాస్లో కూర్చోబెట్టేవారు. సో ఈ అదృష్టం ఎంతమంది దొరుకుతుంది? సో అలా ఐ డెవలప్డ్. అండ్ స్వయం కృషి లేకపోతే మనం ఎవరూ పైకి రాలేం. అది ఏ ఫీల్డ్ అయినా మనం కష్టపడాలి. మా నాన్నగారు చెప్పినట్టు కష్టే ఫలి అని చెప్పేవారు. ఆ కష్టపడితే ఫలితం దొరుకుతుంది. హేమమాలిని గారితో సుమారు 33 సంవత్సరాలుగా ఒక సుదీర్ఘమైన ప్రయాణం అనేది కూడా ఉంది. అంటే ఫస్ట్ ఎప్పుడైతే మీరు డాన్స్ ప్రోగ్రామ్ చేస్తున్నారో ఆ టైం కల్లా ఆవిడ డ్రీమ్ గర్ల్ అండ్ ఎంతో పెద్ద హీరోయిన్, కానీ ఆ టైంలో బెరుకు కానీ అట్లా ఏమన్నా ఉండింది అసలు? అంటే ఒకటి నాకు ఫస్ట్ అనిపించింది ఏంటంటే అటువంటి పెద్ద ఆర్టిస్టుతో నేను వెళ్ళి చేయటం అనేది ఒక అదృష్టంగా భావించాను. కానీ అది మొత్తం హిందీలో ఉంది. అంటే మ్యూజిక్ చేసింది రవీంద్ర జైన్, చాలా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, ఆయన అంధుడు. ఇప్పుడు గోరి తేరగావు బడా ప్యారా ఆ పాట అని చేసింది ఆయనే. ఎందుకు సార్ అర్ధాకలి పెడతారు, పాడండి సార్. సో ఆయన రవీంద్ర జైన్ ఆవిడ బ్యాలేలన్నీ చేశారు. అందులో ఒక మహత్తరమైన బ్యాలే ఈ దుర్గా. అంటే దాక్షాయణి, పార్వతి కళ్యాణం, మహిషాసురమర్దిని ఇవన్నీ కలుపుకుని ఒక 2.5 గంటలు నృత్య నాటిక. దాంట్లో నేను శివుడు త్రూ అవుట్, ఆవిడ దాక్షాయని, పార్వతి, మహిషాసురమర్దిని చేస్తుంది అనమాట. సో పాడిన వాళ్ళు సాధనా సర్గం, అదెవరు కవితా కృష్ణమూర్తి, కేజే యేసుదాస్, సురేష్ వాడ్కర్, అలా రికార్డ్ చేసినవి అనమాట. సో అది నాకు చాలా కొత్తగా అనిపించింది. నేను వెళ్ళినప్పుడు నేను పక్కాగా అక్కడ కూచిపూడి బాణీలో వెంపటి సింగర్ గారి దగ్గర ఆడుతున్న రోజులు అవి. సో సడన్గా ఒక హిందీ పాట, అది కొంచెం ఫిల్మీ మ్యూజిక్ లాగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్. రవీంద్ర జైన్ అంత ఇంటెలిజెంట్ మ్యూజిక్ డైరెక్టర్, కళ్ళు లేవు ఆయనకి, కానీ ఆయన ఇచ్చిన హిందీ హిట్స్ అన్నీ ఉన్నాయి, మీకు అందరూ వినే ఉంటారు ఆయన. సో ఈవిడ బ్యాలేలన్నీ ఆయనే మ్యూజిక్ డైరెక్టర్. అలాగే భూషణ్ లఖాండ్రీ అని వాళ్ళ కొరియోగ్రాఫర్, మిక్సర్ ఆఫ్ స్టైల్స్తో. అది నాకు కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. ఛౌ, కొంచెం కథక్, కొంచెం కూచిపూడి, కొంచెం భరతనాట్యం, ఇవన్నీ మనం హార్డ్ కోర్ కూచిపూడి డాన్సర్, ఇలాంటివి నాకు కొంచెం ఇది అనిపించే. కానీ ఆవిడ అన్నది చాలా కంపోజ్డ్ పర్సనాలిటీ హేమమాలిని గారు. ఆవిడ మనకి క్లోజ్గా ఉంటుంది కనుక ఆవిడతో నాకు ఇప్పుడు బాగా క్లోజ్. ఓకే. ఆవిడ అప్పుడు తరచు నాకు ఫోన్లు చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. 90s 80sలో ఉన్న చాలామంది హీరోయిన్స్ కూడా మీతో పాటు డాన్స్ నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, దాంతోపాటు కూడా హీరోయిన్స్ యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఏంటి సార్ వాళ్ళు ఎవరెవరు ఏంటో మాకు చెప్పారంటే ఇంకా బాగుంటుంది. అంటే యాక్చువల్గా ఒక సినిమాలు నటించే ఒక నటుడికి కానీ నటికి కానీ డాన్స్ చాలా ముఖ్యం. ఇది చాలామంది కళాకారులు దాన్ని అర్థం చేసుకోరు. అలా ఆ దోవలో వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన వాళ్ళు వైజయంతిమాల గారు, హేమమాలిని గారు, మాధురి దీక్షిత్, అటు రేఖా గారు. రేఖా మా మాస్టర్ గారి దగ్గర కూచిపూడి నేర్చుకుంది. ఓకే. ఆవిడ సినిమాలు వెళ్ళక మునుపు. రేఖా గారు, అలాగే నాకు తెలిసి ఈవెన్ వహీదా రెహమాన్ వాళ్ళందరూ కూడా కొంచెం నేర్చుకున్నారని విన్నాను నేను. అలాగే మీనాక్షి శేషాద్రి, శోభన, ఇలా చెప్పుకుంటూ వెళితే వీళ్ళందరూ భరతనాట్యమో, కూచిపూడి, ఐశ్వర్యారాయ్, వీళ్ళందరూ కథక్, ఇలాగ రకరకాల బాణీలు నేర్చుకున్నారు వాళ్ళు. సో అవి వాళ్ళకి చాలా దోహదం చేసాయి అనమాట. కానీ తర్వాత వచ్చిన వాళ్ళు వాటి మీద అవగాహన అంతగా పెట్టుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ భానుప్రియ ఇలాగ. ఇప్పుడు నా దగ్గర వచ్చి నేర్చుకున్న వాళ్ళల్లో, కూచిపూడి నేర్చుకున్న వాళ్ళల్లో ప్రప్రథమంగా మీనాక్షి శేషాద్రి 90 నుంచి దాదాపు 99 వరకు
మేము అంటే 99 కంటే దాదాపు మొదటి ఒక 5 ఏళ్ళు మేము చాలా ప్రోగ్రామ్స్ చేసాం. దాదాపు 100 కార్యక్రమాల పైన మేమిద్దరం కలిసి కూచిపూడి డ్యూయెట్లని, తను ఒడిస్సీ చేయగలదు, కథక్ చేయగలదు, భరతనాట్యం చేయగలదు. సో జుగల్బందీ లాగా చేసేవాళ్ళం. నేను కూచిపూడి చేస్తే తను వేరే స్టైల్ చేయటం, అలాంటివి కూడా చేసాం. అలాగా తను చాలా దాదాపు 20 పైన ఐటమ్లు నా దగ్గర నేర్చుకుంది. మీ ఇద్దరం కలిసి చాలా కార్యక్రమాలు చేసాం. పెద్ద పెద్ద హంపి ఉత్సవ్, రాజగిరి మహోత్సవ్ అని, తాజ్ మహోత్సవ్ ఆగ్రాలో, ఇలాగా. ఎన్ని సంవత్సరాలు నేను మీనాక్షి కలిపి అట్లీస్ట్ ఒక 5-6 ఏళ్ళు చేసాం. మళ్ళీ గ్యాప్ వచ్చింది, ఒక 4 ఏళ్ళు తను అమెరికా వెళ్ళిపోయింది. మళ్ళీ 99లో మేము ఆపి అని అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా, అంటే మన డాక్టర్లు, ఇండియన్ డాక్టర్ అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి ఒక కన్వెన్షన్ ఉంటుంది, చాలా హై లెవెల్ కన్వెన్షన్. అది 98లో నేను హేమమాలిని గారు చేసాం. 99లో నేను మీనాక్షి శేషాద్రి ఒక గ్రూప్ ఆఫ్ పిల్లలతో మేము తీసుకుని లాస్ ఏంజలస్లో చేసాం. సో అలా ఆ టైంలో మళ్ళీ చేసాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకా గ్యాప్ వచ్చేసింది. తను డాన్స్నే పక్కన పెట్టేసింది ఇంకా మీనాక్షి. దీంట్లో పెడితే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళల్లో అట్లీస్ట్ ఒక 2-3 ఏళ్ల పైన నేర్చుకున్న వాళ్ళలో చంద్రకళ ఎక్స్ట్రాడినరీ డాన్సర్. మాస్టర్ గారి దగ్గర నేర్చుకుంది చంద్రకళ. రంగప్రవేశం కూడా చేసింది. అసలు ఆవిడ కనుక డాన్స్లో ఉంటే సినిమాకు వెళ్లకుండా అలాంటి డాన్సర్ మళ్ళీ మనం చూడలేం. అటువంటి డాన్సర్ ఆవిడ మ్యారేజ్ అయిపోయి 15 ఏళ్ళు గ్యాప్ ఇచ్చి సడన్గా వాళ్ళ అమ్మాయి కోసం నా దగ్గరికి వచ్చింది చంద్రకళ గారు. మూర్తి గారు, నాకు మా అమ్మాయి డాన్స్ నేర్చుకోవాలి అది అని. సరే నాతో పాటు నేను ఇంకొకరిద్దరు కూడా నేను చెప్పాను వాళ్ళు వస్తారు అని. అలాగే శ్రీప్రియ, అదెవరు, సీతా పార్థిబన్, ఇంకొక మీరా అని ఒక యాక్ట్రెస్ ఉంది, తను 2-3 సినిమాలు చేసింది హీరోయిన్గా, తను, వీళ్ళందరూ వచ్చారు. అప్పుడు చంద్రకళతో వాళ్ళ అమ్మాయిని మొదలెట్టింది అనమాట. అప్పుడు నేనన్నాను, మీరెందుకు ఆడట్లేదు? అయ్యో మా మూర్తి గారు 15 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు నేనేమిటి ఆడడం అని. మీరు రండి, మీరు చేయండి అని. ఇంక అప్పుడు తనేం చేసింది, వాళ్ళ అమ్మాయికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, లేకపోతే వాళ్ళ అమ్మాయి ఎగ్గొడుతూ ఉంటుంది క్లాసులో అని పాపం తను ఆవిడ వచ్చి మొదలెట్టారు. అస్సలు ఆవిడ చేస్తుంటే ఆ 15 ఏళ్ల క్రితం ఎలా చేసిందో అలాగే చేసింది ఆవిడ. భామా కలాపం కానీ అవి అసలు వీళ్ళందరూ వాపోయారు. వాళ్ళందరూ మిగతా నటీమణులు అంటే వాళ్ళందరూ అక్కడక్కడ నేర్చుకున్న వాళ్ళే భరతనాట్యం అవి. కానీ ఈవిడికి ఇంత క్యాలిబర్ ఉందనేది వాళ్ళకి తెలియలేదు. అంటే సినిమా నటిగా ఉన్నప్పుడు ఆవిడ చాలా ప్రోగ్రామ్స్ కొన్ని చేశారు. తర్వాత మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆవిడ డాన్స్కి స్వస్తి చెప్పింది. ఆవిడ పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉంటుంటే ఆవిడ అప్పటికి షీ వుడ్ హావ్ బీన్ అ బిగ్ డాన్సర్. అది మిస్ అయింది అనమాట. అలాగే ఇంద్రజ, తర్వాత హరిత, రవళి, వీళ్ళందరూ కూడా నా దగ్గర కొన్ని రోజులు వచ్చి నేర్చుకున్నాడు. భానుప్రియ ఒక 3-4 ఐటమ్స్ నేర్చుకుంది. ఇంకా జయలలిత నాతో ప్రోగ్రాములు చేసింది. ఇప్పుడు ఈశ్వరీరావు చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తుంది. ఈశ్వరీరావు చాలా బాగా చేస్తుంది. తాను మరి ఎవరన్నా దాన్ని పిలవాలి, నేను నాతో మాస్టర్ గారు మనం ప్రోగ్రామ్ చేద్దామండి అని అంటూ ఉంటుంది ఈశ్వరీరావు. తన చెల్లెలు తనూజ అని ఒక 2-3 పిక్చర్స్ హీరోయిన్గా చేసింది తను. ఇలా వీళ్ళందరూ నా దగ్గర వచ్చి నేర్చుకున్నారు. జయభారతి అని మలయాళంలో పెద్ద స్టార్గా ఉండేది, ఆవిడ ఫ్యూ మంత్స్కి వచ్చింది అనమాట. తర్వాత ఏదో హెల్త్ ఇష్యూస్లో ఆవిడ మానేసింది. ఇలా వీళ్ళందరూ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు. కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ సినిమా వర్క్తో బిజీగా ఉండడంతో షూటింగ్ ఇంకా బిజీగా ఉండేవారు. రమ్యకృష్ణ గారితో కూడా ఒక ప్రోగ్రామ్ ఏదో చేసినట్టున్నారు. రమ్యకృష్ణ భరతనాట్యం కొంచెం నేర్చుకుంది. తర్వాత కూచిపూడి వెంపటి గారి దగ్గర నేర్చుకుంది. సినిమాల్లో ఎంటర్ అవ్వక మునుపు. సో అది కూడా చాలా హెల్ప్ చేసింది రమ్యకి. ఆ ఎమోషన్స్ అవన్నీ రావడానికి కారణం ఆ డాన్స్ చాలా హెల్ప్ చేసింది. రమ్య వాళ్ళ అమ్మగారు మా అందరికి బాగా మేము క్లోజ్. ఆవిడ చెప్పారు, మూర్తి గారు మీతో ఒక ప్రోగ్రామ్ మనం చేయండి, మీరు రమ్యతో మంచి స్టార్. అప్పుడు ఆ అమ్మాయి యాక్ట్ చేస్తే ఆ సినిమా సూపర్ హిట్. అటువంటి టైంలో 3-4 సినిమాలు షూటింగ్లు కంటిన్యూస్గా. ఆ మధ్యలో 15 రోజులు నా దగ్గరికి ఇక్కడ షూటింగ్ అయిపోతే మళ్ళీ రాత్రి ఫ్లైట్ అంటే పొద్దున్న నా దగ్గరికి వచ్చి ప్రాక్టీస్ చేసి మళ్ళీ నైట్ మలేషియా ఇలాగా వచ్చి నేర్చుకుని ఒక అరగంట ప్రోగ్రామ్ తను నేను కలిసి 3 ఐటమ్లు టీవీకే శాస్త్రి గారి ఉగాది పురస్కార అవార్డ్స్ ఇచ్చేవారు ఆయన. అందులో మేమిద్దరం చేసాం. చాలా ఎక్స్ట్రాడినరీగా చేసింది. కానీ ఎందుకు మానేసిందో తెలియదు. రమ్య మంచి డాన్సర్ యాక్చువల్గా. తను చేసుంటే ఇంకా అందులో షీ కుడ్ హావ్ ఎర్న్ మోర్ మనీ ఆల్సో. అది నేను ఎందుకు చెప్తున్నానంటే హేమమాలిని గారు ఈజ్ అన్ ఎగ్జాంపుల్. ఈ రోజుకి ఆవిడ 50-60 ఏళ్ళగా ఆవిడ పర్ఫార్మెన్సెస్ చేస్తున్నారు. చిన్న వయసు నుంచి కొన్ని వేల ప్రోగ్రామ్స్ చేశారు. నేనే ఆవిడతో 850 చేశాను. ఆవిడతో లెక్క ఉంది నా దగ్గర. అటువంటిది ఆవిడ ఎన్ని చేసి ఉంటుంది, ఎన్ని బ్యాలేలు.
ఎన్ని సోలో పర్ఫార్మెన్స్లు, ఎంత డబ్బులు సంపాదించారు ఆవిడ. మన తెలుగు నటీమణులు ఎందుకు మరి అటుపక్క అవగాహన పెట్టలేదో నాకు తెలియదు. నేను ఎంతోమందికి చెప్పా, మీరు పర్ఫామ్ చేయండి, నేను సపోర్ట్ చేస్తాను అంటే ఎవరు వాళ్ళ ఫిలిం షూటింగ్స్ షెడ్యూల్స్లో బిజీగా ఉండడంతో డాన్స్ని కొంచెం ఇగ్నోర్ చేశారనమాట. మీ గురించి కానీ నాన్నగారి గురించి కానీ తెలుసుకుంటూ పోతూ ఉంటే ఇంకా బోల్డ్ అనే సంగతులు అనేది కూడా వచ్చాయి. కాకపోతే కొన్ని ప్రశ్నలు మాత్రం మిగిలిపోయి దాని గురించి మాట్లాడి మనం క్లోజ్ చేద్దాం సార్. టీనగర్ అనేటప్పటికీ ఖచ్చితంగా సినిమా వల్ల అడ్డా అంటుంటారు కదా, మన ఇంటి చుట్టుపక్కల కానీ మన ఇంటికి వచ్చి పోయే సింగర్స్ కానీ వీళ్ళందరిలో సో బాగా క్లోజ్గా ఉండింది కానీ నాన్నగారికి కానీ మీకు కానీ ఎవరు సార్? నాన్నగారికి అంటే మా ఇంటికి జస్ట్ ఆపోజిట్ హౌస్లో పింగళ్ నాగేంద్రరావు గారు ఉండేవారు. ఓకే. వారు ఎవరంటే ఆయనే రచనకర్త మాయాబజార్కి. సో ఆయన రోజు నన్ను పలకరించి ఉండేవారు, నన్ను మా అక్కని వాకింగ్కి వెళ్ళేవారు. ఆయన ఇల్లుని ఘంటసాల గారు కొన్నారు, ఆయన అమ్మేస్తే. తర్వాత ఘంటసాల గారి దగ్గర నుంచి ఇప్పుడు ఇంకొకళ్ళు మా ఫ్రెండ్స్ వాళ్ళు కొన్నారనమాట. ఆ రెండిళ్ళు అవతలే ఆ పక్క ఇల్లే మంజు భార్గవి అక్కడ ఉంటుండేది, శంకరాభరణం. మంజు భార్గవి నాకు సీనియర్ మా వెంపటి సత్యం గారి స్కూల్లో. అలాగే మనకి దగ్గరలో మా ఇంటి ఎదురు కూడా నేను చాలా చిన్న పిల్లవాట, మేబీ నేను ఒక 4 ఏళ్ల పిల్లవాడినో ఏదోనేమో. మా ఇంటి ఎదురు కూడా రాజశ్రీ గారు ఉండేవారు, 1-2 ఏళ్ళు అద్దెకుండి. తర్వాత ఆవిడ సొంత ఇల్లు కొనుక్కుని వెళ్ళిపోయారు టీనగర్లోనే. రాజశ్రీ నటీమణి, పెద్ద నటీమణి ఆవిడ. ఆ రోజుల్లో కాంతారావు గారితో, ఎన్టీ రామారావు గారితో అందరూ ఎన్నో సినిమాలు ఆవిడ. అలాగే కొంచెం వాకబుల్ డిస్టెన్స్కి వెళ్తే కేవి మహాదేవన్ గారి ఇల్లు, రాజసులోచన గారి ఇల్లు, కాంచన గారు, కృష్ణన్ రాజు గారు, అల్లురావులంగయ్య గారు, గుమ్మడి గారు, మహానటి సావిత్రి గారు. సావిత్రి గారింటి ఎదురుగుండానే ఎస్వి రంగారావు గారు ఇల్లు. ఇలాగా ఉండేవి. ఇంకొంచెం యువతల పక్క టీనగర్లో వెళ్తే కమలాకర్ కామేశ్వరరావు గారు డైరెక్టర్, చాలా పెద్ద డైరెక్టర్. కురుక్షేత్రం అలాంటి పిక్చర్లన్నీ ఆయన. వాళ్ళు మాకు చాలా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. అలాగే ఇక్కడి నుంచి నడిచి వెళ్లే దూరంలో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, పెద్ద మన రచయిత. ఆయన మీకు ఆయన గురించి నేను చెప్పేంత అర్హత నాకు లేదు. ఆయన మధ్య మధ్యలో వస్తుండేవాడు మా ఇంటికి. ఆయన వచ్చి ఆయనకి అప్పుడు థ్రోట్ క్యాన్సర్ ఉండేది, సో ఆయన మాట్లాడలేరు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. సో వచ్చి కూర్చుని మా నాన్నని అడిగేవారు అనమాట, ఒరే సత్యం నాకు కొంచెం ఈ తారాస శంఖంలోంచి కొంచెం పద్యాలు పాడి వినిపించరా, లేదు హరిశ్చంద్రలోంచి కాటిక సీన్ ఉంది కదా అందులో పద్యాలు రాసి చిన్న బుక్లో పెన్తో రాసిచ్చేవాడు. 1 గంట కూర్చుని మా నాన్నగారు హార్మోనియం పెట్టుకుని అన్ని పాడి విన్న తర్వాత మేము మధ్యలో వచ్చేవాళ్ళం. వచ్చి ఏదో పలకరించి ఆయన్ని చేసి ఆయన ఏమో మాట్లాడిచ్చేవారు, ఏం చేస్తున్నావు రాసేవారు అన్నీ. మనం చూసి చదివి నేను డాన్స్కి వెళ్తున్నానండి అని అలాంటి సమాధానాలు మనం ఇచ్చాం. ఇలాంటి వాళ్ళందరూ మనకి ఇంటికి వచ్చేవాడు. పాలగుమి పద్మరాజు గారు పెద్ద రచయిత. మా నాన్నగారు ప్యాకాట్ అని చెప్పా కదా, ఆ పాయింట్లో చూస్తే గోఖలే గారు, మా నాన్నగారు, మా బాబాయ్, మా రమేష్ వీళ్ళందరూ వచ్చేవారు, మాధవపతి సురేష్ వీళ్ళందరూ ఆడుకోవడం కాకుండా సినిమా వాళ్ళు ఒక 1/2 డజన్ పైన వచ్చేవారు. రాజనాల గారు, అప్పుడప్పుడు రాజబాబు గారు, సత్యనారాయణ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, పద్మనాభం గారు. సరదాగా అంటే షూటింగ్ లేనప్పుడు ఒక రాత్రి, శుక్రవారం రాత్రి మొదలెడితే శనివారం పొద్దున వరకు ఆడేవారు కాలక్షేపం. అలాగా మాకింటో ఒక పనివాడు ఉండేవాడు, వాడు వెళ్ళి కాఫీలు టీలు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చేవాడు. కానీ అమ్మగారు అసలు అంటే ఇవన్నీ చేయడం కానీ వాళ్ళు వచ్చిన వాళ్ళకు మర్యాదలు చేయడం కానీ ఎలా ఉంటుంది సార్? అసలు ఆ రోజులు చెప్పే కదా, మేము చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఉన్నది ఇంటో షేర్ చేసేవాళ్ళం. నేను నా క్లాసులో కూడా ఇప్పుడు చంద్రకళ వీళ్ళందరూ వచ్చినప్పుడు పొద్దున్న చంద్రకళ గారు ఫస్ట్ వచ్చేసేది, 9 క్లాసులో 8:30కి వచ్చేసేది. అమ్మ వీళ్ళందరూ నేను వస్తే కానీ వీళ్ళు రారు మిగతా వాళ్ళందరూ, అందుకే నేను ముందే వచ్చేసానమ్మా అని చెప్పి పాపం వచ్చి, అమ్మ ఏంటమ్మా నేను ఇంకా మా అమ్మ అడిగేది, అమ్మ చంద్రకళ ఏమైనా తిన్నావా అని. ఏం లేదమ్మా నేను అవసరంలో బయలుదేరి వచ్చాను, కాఫీ మటుకు తాగాను, ఉండు అని చెప్పి అప్పటికప్పుడు ఏముంటుందో టిఫిన్ పెట్టేవాళ్ళం. అలాగే మీనాక్షి శేషాద్రి పెద్ద స్టార్గా ఉన్నప్పుడు హోటల్లో ఉన్నా కూడా నా దగ్గరికి ప్రాక్టీస్కి వచ్చేది. రాగానే క్లాస్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో టిఫిన్ తిని వెళ్ళేది. ఇలాగా అమ్మగారు అంత ప్రేమ అనురాగాలతో వీళ్ళందరూ, జయలలిత వీళ్ళందరూ అదే అంటారు, అయ్యో మేము మర్చిపోలేం మాస్టర్ గారు మీ అమ్మ చూసిన విధంగా అని చెప్పి. అందుకని నాకేమనిపించిందంటే అమ్మగారి పేరుతో కూడా నేను ఒక అవార్డు ఇవ్వాలని, మాధవపతి సత్యం గారు అవార్డు, మాధవపతి ప్రభావతి అవార్డు అని 2 అవార్డులు నేను, నాన్నగారు అమ్మగారు పోయిన తర్వాత 2000 సంవత్సరంలో నాన్నగారు పోయారు, 99లో అమ్మగారు పోయారు. సో ఒక పెద్ద సంగీత విభాగం పెట్టారు 2001లో. బాలమురళీకృష్ణ గారు చీఫ్ గెస్ట్, ఓ జస్టిస్ అరుణాచలం అని ఆయన, సింగర్స్ అతిరథ మహారథులు అందరూ పిలిచా, 18 మంది వచ్చి పాడారు.
పిబి శ్రీనివాస్ గారు, బాలు గారు, మనో గారు, ఘంటసాల రత్నకుమార్, మల్లికార్జున్ మగవాళ్ళు, సుశీల గారు, జానక్ గారు, వాణి జయరాం, ఎస్పి శైలజ, ఎల్ఆర్ ఈశ్వరి, అలాగా అందరూ, ఎస్పి శైలజ, అందరూ వచ్చి పాడారు. ఆ తర్వాత ఇంకా ప్రతి ఏడాది మనం పాట కచేరీ పెడితే బాగుండదని ఇంకా నేను అవార్డ్స్ ఇవ్వడం మొదలెట్టాను. ఓకే, అలా 12-14 అవార్డ్స్ ఇచ్చి ఉంటాను పెద్ద పెద్ద వాళ్ళకి. మా నాన్నగారు అవార్డు, మా అమ్మగారు అవార్డు తీసుకున్న వాళ్ళందరికీ నేను శతకోటి దండాలు పెడుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఏమీ ఆశించకుండా మా దగ్గర ఆ మాధవ పెద్ది సత్యం అనే ఆ పేరుకి అవార్డు తీసుకున్న వాళ్ళు. మాధవ పెద్ది ప్రభావతి అన్న ఆవిడ ఒక సంసారపక్షంగా ఇంటూ ఉన్నవాడ, ఆవిడ పేరుని తీసుకున్న అవార్డు గ్రహీతలందరూ కూడా గొప్పవాళ్ళు. అవి చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక 8 మంది చెప్తాను. వెంపటి సత్యం గారు, ఆయన భార్య, నాన్న, అమ్మ అవార్డు. అలాగే తర్వాత ఎంఎస్ విశ్వనాథన్ గారు, వాణిశ్రీ గారు, బాలమురళీకృష్ణ గారు, మిస్సెస్ వైజీపీ, తర్వాత పి సుశీల గారు, అంజలిదేవి గారు, తర్వాత ఎస్ జానక్ గారు, రాజ్ సులోచన గారు, కె విశ్వనాథ్ గారు, వాణి జయరాం, అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి నటీమణి. అందుకని కనెక్షన్ అక్కడ. ఎందుకంటే మా నాన్నగారు ఇంట్రడ్యూస్ చేసింది వైవీరావు గారు, అప్పుడు మిథునం రిలీజ్ అయిన టైం. సో బాలు గారును లక్ష్మి గారు వాళ్ళిద్దరు. తర్వాత విద్యాసాగర్, నా క్లాస్మేట్, మ్యూజిక్ డైరెక్టర్ విద్యాసాగర్, కాంచన గారు. ఆ తర్వాత సంగీతం శ్రీనివాసరావు గారు, మంజు భార్గవి. ఆ తర్వాత నాన్న శత జయంతి ఉత్సవం లాగా ఒకటి నేను తెనాల్లో పెట్టా 2 ఏళ్ల క్రితం. అప్పుడు ఎస్పి శైలజ మా అమ్మగారు అవార్డును, మాధవపెద్ది సురేష్ మా అన్నయ్యకి నాన్నగారు అవార్డు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా శివ ఫౌండేషన్ అవార్డ్స్ అని ఇచ్చేవాడిని. అది అన్సంగ్ హీరోస్ అంటాం కదా, చాలా మంది వాళ్ళ టాలెంట్ని వెలిపుచ్చారు, కానీ వాళ్ళకి తగ్గ రికగ్నిషన్ లేని వాళ్ళను డ్రామా సైడు, మేకప్, మ్యూజిషియన్స్, డాక్టర్స్, ఎడ్యుకేషన్ సైడ్, ఫిజికలీ హ్యాండిక్యాప్ పీపుల్, దెన్ కల్చరల్ సోషల్ ఆర్గనైజేషన్స్, అంటే అనాథ ఆశ్రమం జరుపుతున్నవాడు, ఇలాంటి వాళ్ళందరినీ నేను శివ ఫౌండేషన్ అనే అవార్డ్స్తో ఇచ్చేవాడు. మీకు కలైమామని అవార్డు ఇవ్వడంలో తప్పే లేదు నిజంగా. అంటే కలమ్మ తల్లికి మీరు ఇంతగా సేవలు అనేది కూడా చేస్తూ ఉన్నారు. సో ఎంతోమంది ప్రోత్సహిస్తూ కూడా మీరు ముందుకెళ్తున్నారు. నిజంగా సూపర్ సూపర్ సార్. రియలీ రియలీ థ్యాంక్ యూ సో మచ్. బోల్డ్ అనే విషయాలు అనేది కూడా మాతో షేర్ చేసుకున్నందుకు, నాన్నగారి గురించైనా కానీ మీ గురించైనా కానీ. ద ఫైనల్ క్వశ్చన్, నాన్నగారు చివరి వరకు పాటలు పాడుతూనే ఉన్నారు, సింధూరం సినిమా అని. సో మరి ఆయన పాడిన ఒక్క పాటతో మనం క్లోజ్ చేస్తే బాగుంటుంది. అది ఏంటంటే ఆ విషయం ఒకటి చెప్పాలి నేను. సింధూరం ఆ సినిమాని దాదాపు లాస్ట్ సాంగ్ ఆయన రికార్డ్ చేసింది. కృష్ణవంశీ గారు. అదే ఆహానం ఒకటి, ఐఎమ్ అనేబుల్ టు ప్లేస్ మై సెల్ఫ్. బట్ నా ఫ్రెండ్ శివకుమార్ అని ఒక ఫిల్మ్ డైరెక్టర్, నేషనల్ అవార్డు విన్నర్, మా నాన్నగారి మీద ఒక బ్యూటిఫుల్ డాక్యుమెంటరీ చేశాడు. ఆ డాక్యుమెంటరీలో ఎంత బాగా చేశాడంటే అది చూస్తుంటే చప్పట్లు కొడతారు మధ్యలో జనం. అది మామూలు డాక్యుమెంటరీలా ఉండదు, అంత బాగా తయారు చేశారు శివకుమార్. అందులో ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తీసుకొచ్చింది ఏంటంటే, ఆయనకి ఏ పాట అయితే ఆయనకి ప్రఖ్యాతి తీసుకొచ్చిందో ప్రపంచవ్యాప్తంగా, వివాహ భోజనంబు, అదే ఆయన ఆఖరి పాటగా ఆహా అనే సినిమాలో ఒక అంతాక్షరి జరుగుతుంది. చంద్రమోహన్ గారికి అదే వివాహ భోజనంబు నాన్న వాయిస్ పెట్టారు. ఓకే అన్నది ఈ డైరెక్టర్ తను అంత స్టడీ చేసి ఈ పాయింట్ తీసుకొచ్చాడు బయటికి, మా ఫ్రెండ్. సో ఆ రకంగా ఆయన యొక్క ఖ్యాతి ఆ ఒక్క పాట చాలు. అదంటా చూడండి, మనం అన్నం వండుతున్నప్పుడు ఏదో ఒక సాంబార్ చేస్తున్నప్పుడు ఇంత మనం టేస్ట్ చేస్తే చాలు, అది రుచిగా ఉందా లేదా చెప్పేవాడు, అది చెప్తే చాలు. మొత్తం అన్నం తింటేనే మనం చెప్పాల్సింది లేదు. అలాగా మాధవ సత్యం గారు ఎన్ని పాడినా, ఎంతమంది ఎన్ని పాడినా, ఆయనకి ఒక్క పాట చాలు, వివాహ భోజనంబు. ఆ ఒక్కటి ఆయన జీవితానికి ఒక పెద్ద పెద్ద కానుకగా మేము భావిస్తాం మా మాధవ పెద్ద వంశం వాళ్ళు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. అసలు మనం పాడే లెవెల్ కూడా కాదు. ఆయన ఆ మహాత్ములందరూ, అంటే ఆ స్వర్ణయుగంలో ఉన్న కళాకారులందరికీ నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఈ ఐ డ్రీమ్ మీ ఛానల్ చూసే ప్రతి ఒక్క ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీ యాజమాన్యం అందరికీ ధన్యవాదాలు, నాకు ఈ అవకాశం ఇచ్చి తద్వారా నేను మా విషయాలన్నీ మీతో షేర్ చేసుకునే అవకాశం కలిగినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. సార్ అలాగే స్వర్ణలతమ్మ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే చాలా కచేరీలలో కూడా
మరి పిఠాపురం గారు కానీ, నాన్నగారు కానీ, స్వర్ణలతమ్మ గారు కానీ అందరూ కలిసి వెళ్ళి ఎన్నో కచేరీలు అనేది కూడా చేశారు. అవును, యాక్చువల్గా ఆ రోజుల్లో నేను చెప్పినట్టు చాలామంది గాయకులు మా ఇంటికి వస్తుండేవారు. నటీమణులు వీళ్ళందరూ, గిరిజ గారు, రేలంగి గారితో ఉండేవారు. అలాగా బి వసంత గారు పెద్ద సింగర్, అంటే తమన్ ఉన్నారు కదా ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్, వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అమ్మగారు కూడా మంచి సింగర్ సావిత్రి. అలాగే స్వర్ణలత గారు గురించి చెప్పాలంటే చాలా చెప్పాలి. ఎందుకంటే ఆవిడ మా ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉంటుండేది. ఆవిడ ఏమిటంటే తరచూ మా ఇంటికి వస్తుండేది. అంటే వీళ్ళకి అప్పుడు ప్రతిరోజు కార్యక్రమాలు ఉండవు, ప్రతిరోజు రికార్డింగ్లు ఉండవు సింగర్స్ వీళ్ళందరికీ. మధ్య మధ్యలో కాస్త ఫ్రీగా ఉన్నప్పుడు వచ్చి ఇలా వాళ్ళ ఇళ్లలో కూర్చుని కొంతసేపు పిచ్చాపాటి మాట్లాడుకుని సరదాగా ఏవో అవి ఇవి విషయాలు మాట్లాడుకుని వెళ్తుండేవాడు. అలా స్వర్ణలత గారు బాగా మాకు రెగ్యులర్గా వస్తుండేది. మా అమ్మని అత్తయ్య అని సంబోధించేది ఆవిడ నాకు ఇంకా బాగా గుర్తు. ఎంత గుర్తంటే, ఎంత అందగత్తి అంటే, చక్కటి రౌండ్ ఫేస్ స్వర్ణలత గారు. ఆవిడ అంత ఇది, మా నాన్న అంటే అంత అభిమానం. ఇంకోటి ఆవిడందరితో అంత అనురాగం ఆయన చూపించేవారు వీళ్ళందరితో. అది పెద్ద ప్లస్ వీళ్ళందరూ ఇటు రావడానికి. జక్కీ గారు కానీ, జమునారాణి గారు కానీ, అప్పుడప్పుడు పీలేల గారు కానీ, వీళ్ళందరూ గాయనీమణులు ఇలా వస్తుండేవారు అన్నమాట. ఇంకా స్వర్ణలత గారు, రమణ గారు మంచి సింగర్, ఆవిడ మా ఇంటి తరచూ వస్తుండేవారు. ఈ స్వర్ణలత గారు, రమణ గారు వీళ్ళందరూ ఏంటంటే నాన్నగారితో కొన్ని వందల కార్యక్రమాలు, నాన్నగారు పిఠాపురం నాగేశ్వరరావు గారు, స్వర్ణలత గారు, ఈ కాంబినేషను వీళ్ళు కొన్ని వందల పాట కచేరీలు ఇచ్చారు. యావత్ ఆంధ్ర, మీరు ఏ ఊరు తీయండి ఆ ఊర్లో ఇప్పటికీ నాకు కొంతమంది పరిచయం వాళ్ళు నా ప్రోగ్రామ్ చూడడానికి వచ్చినాడు. సార్ మీ నాన్నగారు మా ఊర్లో ప్రొద్దుటూరుకు వచ్చారు సార్, మా ఊరు చిలకలూరుపేట, అక్కడికి వచ్చి పాడారు సార్ 1900 దీంట్లో, ఆయనతో పాటు బలాని పిఠాపురం గారు వచ్చారు సార్, స్వర్ణలత గారిని వచ్చారు సార్ అన్న ఇవి చెప్తుంటారు. సో అన్ని ఏళ్ల క్రితం జరిగిన విషయాలు వాళ్ళు ఇంకా గుర్తుపెట్టుకున్నారు అంటే అది వీళ్ళలో ఉన్న టాలెంట్ని మనం చెప్పుకోవాలి. వాళ్ళు పాడిన విధానం, వాళ్ళని ఎలా రంజింపచేశారు అనేది చాలా ముఖ్యమైనది. అలాగా స్వర్ణలత గారు మాకు చాలా ఆప్త మిత్రులు మా ఫ్యామిలీతో. మీరు ఏమని పిలిచేవారు సార్? నాకు చిన్నప్పుడు గుర్తులేదు కానీ అప్పుడంతా మనకి ఇంగ్లీష్లు ఆంటీ ఇలాగే అంటాం కదా, ఏవో పిలిచేవాళ్ళం. అలాగా మా అమ్మని అడిగేవాడిని. మా అమ్మ వీళ్ళని ఎలా ఏమని పిలవాలంటే ఆవిడ చెప్పేది, అత్తయ్య అని పిలు, లేకపోతే పిన్ని అని పిలు అంటే అలా. అంటే నాన్నగారికి ఎలా కనెక్షన్ వస్తుందో దాని తగ్గట్టు అనమాట. నాన్నగారిని అందరూ సినిమా ఇండస్ట్రీలో బాబాయ్ అనేవారు. సత్యం బాబాయ్ ఆయన పేరు, సత్యం బాబాయ్ లేకపోతే బాబాయ్. సో ఆ చుట్రికంలో పెట్టి చెల్లెలు అంటే అత్త అలా అనమాట. ఇంకో విధంగా అయితే మా అమ్మని సంబోధించి అబ్బా నేను మీ చెల్లెల్లాగా అన్నట్టు పిన్ అయిపోతుంది మనకి. ఆ టైప్లో మనం సంబోధించేవాళ్ళం. అంత కరెక్ట్గా నాకు జ్ఞాపకం లేదు, బట్ ఎస్ అదొక మధురానుభూతి. ఎందుకంటే ఇప్పుడు నేను తలుచుకుంటుంటే అప్పుడప్పుడు కూర్చుని అసలు ఎటువంటి వాళ్ళు మన ఇంటికి వచ్చారు. మహాత్మా గాంధీ గారి అబ్బాయి వచ్చాడు మా ఇంటికి. నాన్నగారు మహాత్మా గాంధీ గారు పోయిన తర్వాత ఆ రోజులో ఫిలిమ్స్ డివిజన్ ఉండేది. అందులో మనం సినిమాలకు ముందు ఫిలిమ్స్ డివిజన్ చూపించేవారు. సో అందులో మొట్టమొదటి ఫిలిమ్స్ డివిజన్ తెలుగులో గాంధీ గారు పోయిన తర్వాత తయారు చేసినప్పుడు దానికి వాయిస్ ఓవర్ ఇస్తారు కదా. అప్పుడు వారు నాన్నగారి గురించి తెలుసుకుని మాకు ఒక గంభీరమైన వాయిస్ కావాలి అంటే ఆ పాట పాడే వాళ్ళలో వాళ్ళే కావాలంటే ఎవరో మా నాన్నగారి పేరు సజెస్ట్ చేస్తే ఆయన గాంధీ గారి అబ్బాయి మా ఇంటికి వచ్చి నాన్నగారిని రిక్వెస్ట్ చేస్తే మా నాన్న 1-2 సార్లు వచ్చారు. మా నాన్నగారు ఆ వాయిస్ ఇచ్చారు. ఫస్ట్ ఫిలిమ్స్ డివిజన్ అబౌట్ మహాత్మా గాంధీ గారు ఇన్ తెలుగు ఇచ్చింది నాన్నగారు వాయిస్. అలాగే చెప్పుకోవాలంటే దారా సింగ్ ఒక 2-3 సినిమాలు నాన్నగారు వర్క్ చేస్తున్న వాటిలో వస్తే మా ఇంటికి వచ్చారు ఆయన భోజనానికి. ఇంకోటి చెప్పాలంటే నిజంగా గొప్ప మనిషి కోటా శ్రీనివాసరావు గారు. ఆయన ఒకసారి మా ఇంట్లో ఏదో ఒక కార్యక్రమం సరదాగా అందరూ కూర్చుని మాట్లాడుతున్నాం. సడన్గా ఒక కారులోంచి ఒక మనిషి దిగారు. వచ్చి లోపలికి వచ్చి ఇన్ని పళ్ళు తీసుకుని వచ్చి మా నాన్న చేతికిచ్చి కాళ్ళని సాష్టాంగ దండం పెట్టారు. ఎవరంటే కోటా శ్రీనివాసరావు గారు. అప్పుడు పెద్ద ఫైల్లో ఉన్నారన్న, టాప్ విలన్, అసలు ఆయన చేయని సినిమా లేదు. మాకు తెలుసు, కోటా శ్రీనివాసరావు గారు కూర్చోమన్నాం. మా నాన్నగారు
అని పళ్ళని ఇచ్చి ఏం నాయన అని అంటుండేవారు ఆయన. నీకు చిన్నవాళ్ళు కదా వాళ్ళు అని చెప్పి అంటే ఏమండి నేను మీ ఫ్యాను మా సత్యం గారు అదేంటి సరే కూర్చుని పిచ్చాపాటి కొంతసేపు మాట్లాడుతుంటే అప్పుడు ఆయన అన్నారనమాట, నా జీవితంలో ఒక కోరిక మిగిలిపోయింది అన్నారు కోటగారు. ఏమిటి అన్నారు మా నాన్న. అంటే నాకు ఎంతోమంది ఏవో కొన్ని పాటలు ఇచ్చారండి, మనం గుణచిత్ర నటులం, మనం ఏవో ఇస్తారు, కానీ నాకు మీ వాయిస్తో మీరు ఎస్వి రంగారావు గారికి పాడారు, మీ వాయిస్ నాకు ఒకసారి పాడాలని నేను మనసారా కోరుకున్నాను, అది ఈ రోజు వరకు జరగలేదు నాయన, నేను ఇప్పుడు రిటైర్ అయిపోయాను, నన్ను ఎవరు పిలుస్తారు ఇప్పుడు పాడడానికి, నీకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎప్పుడన్నా ఫ్యూచర్లో చూద్దాం అని వదిలేశారు. ఇది కొన్ని నెలలు దాటిపోయిన తర్వాత సడన్గా ఒక ప్రొడక్షన్ వాళ్ళు వచ్చి ఏమండి మీరు ఒక పాట పాడాలి మాకు అన్న. అది ఆ సినిమా పేరు మండలాధీశుడు. అందులో కోటా శ్రీనివాసరావు గారు మెయిన్ క్యారెక్టర్. అవును. అందులో ఒక పాట నాన్నగారి చేత పాడించారు. అప్పుడు ఆయన చెప్పారు, నేను మొన్న మధ్యన ఆయన్ని డిసెంబర్లో వెళ్ళినప్పుడు హైదరాబాద్లో కోట గారిని కలిశాను. అంటే మా నాన్నగారి అవార్డు ఆయనకి ఇచ్చాం. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్గా రిసీవ్ చేసింది మాధవి సత్యం గారి పురస్కారం కోటా శ్రీనివాసరావు గారు మొన్న డిసెంబర్లో. సో ఆయన ఈ మధ్యనే కాలం అయ్యారు. అప్పుడు ఇన్విటేషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు 2:30 గంటలు కూర్చున్నాం మాట్లాడడానికి. అలాగే ఈవెంట్ అప్పుడు కూడా నా చేయి పట్టుకుని నువ్వు రేపు ఎప్పుడు వెళ్తున్నావు అన్నా. నేను రేపు రాత్రి ఫ్లైట్కి వెళ్ళిపోతున్నానండి గురువుగారు అన్నారు. రేపు పొద్దున్న రా నువ్వు అన్నారు. నా కోసం టిఫిన్ తినకుండా కూర్చున్నారు ఆయన. నాకు ఐడియా లేదు, రమ్మన్నారంటే మనం టిఫిన్ తినేసి వెళ్తాం, వాళ్ళతో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. తినేసి వెళ్ళాం. నువ్వు టిఫిన్ తినేసావా అని తినేసి నేను నీకోసం వెయిట్ చేస్తున్నాను. అయ్యో గురువుగారు నాకు తెలియలేదండి తప్పుగాను. 2:30 గంటలు మళ్ళీ కూర్చున్నాం. అసలు మా నాన్నగారి గురించి విషయాలు కానీ ఎస్వి రంగారావు గారి గురించి విషయాలు కానీ అసలు నిజంగా మహానుభావుడు ఎంత ఎన్సైక్లోపీడియా పెట్టుకున్నారు కోట గారు అనేది నాకు అప్పుడు తెలిసింది. మా నాన్నగారు అంటే అంత భక్తి అని అప్పుడు తెలిసింది నాకు ఎస్వి రంగారావు గారు అంటే. సో అలాంటి వాళ్ళందరి యొక్క ఇది మాకు దొరకడం అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ సార్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.